భక్త రక్షణలో లీనమై ఉంటాడు కనుక ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆయన ఏం అడగద్దంటాడు, నీకు ఏం కావాల్సిన అన్నాడు, నేను చూసుకుంటాను తప్ప నా రాముడిని ఆయన విశ్రాంతిని ఎవరు కూడా భంగం చేయొద్దని చెప్తాడండి హనుమ. అందుచేత మనకి ఏది కావాల్సి వచ్చినా హనుమనే వేడుకోవాలి. సంకటమోచన హనుమాన్, సంకటాలని పోగొట్టేవాడు హనుమాన్. సంకటాలంటే మనకు వచ్చేటువంటి కష్టాలు, మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు, వీటన్నింటినీ కూడా పోగొట్టి మనల్ని తెల్లగా చూసేవాడు హనుమ. ఆ తెల్లగా చూసేటువంటి దాన్ని శక్తి ఇచ్చేటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు అండి. అందుచేత సాధ్యమైనంత వరకు శ్రీరామచంద్రుని ప్రార్థించుకుందాం, హనుమని కొలుచుకుందాం. తద్వారా మన యొక్క కోరికలన్నీ కూడా ఆయనే తీర్చు. మన ఎప్పటికీ కూడా ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా మనం ఏ కోరికలు కోరకూడదండి. అక్కడికి వెళ్ళి మీరు నమస్కరించి ఉంచుంటే ఆయన తెలుసు మీరు ఎందుకు వచ్చారో, ఏం కావాలో అనేటువంటి విషయం తెలుసు. ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా కొంచెం అద్భుతంగా ఉంటాయి. అంచేత మనం అక్కడికి వెళ్ళి మనం లిస్ట్ చెప్పక్కర్లేదండి దేనికోసం వచ్చాము. అందుచేత ఎప్పుడైనా సరే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ భగవంతుని దృష్టి నిలిపి నమస్కారం చేసుకోండి, అంతే. ఆయనే చూసుకుంటాడు వీళ్ళ విషయాలన్నీ కూడా. ఇది మనం దేవాలయం వద్దకు వచ్చి చేసేటువంటి పని. ఈ విధంగా చేసిన తర్వాత మనం మహాభారతం చెప్పుకుందాం అనుకున్నాం కదండి. మహాభారతం, శ్రీమద్ మహాభారతం 1,00,000 శ్లోకాల మహాగ్రంథం, 18 మహాపర్వాల మహాకావ్యం. దీన్ని పంచమ వేదము అంటారు. వేదాలు మనకు ధర్మాలు చెప్తాయండి. ఇది కావ్యం, మహాభారతం కావ్యం కనుక కావ్య రూపంగా మనకు ధర్మాలు చెప్తుందండి. ఎలాగా కావ్యం యశసే అర్ధకృతే వ్యవహారయుజే శివేతరక్షతే సత్య పరిణృతే కాంతా సంహితోపదేశయుజే అనేటువంటి విధంగా కావ్య లక్షణాలతోటి మనకి మహాభారతం అనేకమైనటువంటి నీతులు మనకి తెలియజెప్పుకుంటుందండి. మహాభారతంలో ఉన్న నీతులు ఎక్కడా లేవండి. నీతులు అంటే మనం ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే మన సమాజంలో శుభ్రంగా సుఖంగా సంతోషంగా ఉంటాము, ఏ విధంగా నడుచుకుంటే మనం దుష్టుడిగా మనం సమాజంలో మనం వ్యతిరేకపడతాం అనేటువంటి విషయాన్ని ఆయన మహాభారతంలో మనకి తెలియజెప్పుకుంటారండి. మహాభారతంలో 1,00,000 శ్లోకాల మహాకావ్యం అండి. అందులో మనకి చివరి వరకు చెప్పింది ఏంటంటే ఒకటే విషయం, ఏమిటంటే 1,00,000 శ్లోకాల మహాభారతంలో కూడా ఒకటే చెప్పారండి. ఏమిటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, చిన్న వాక్యాల్లో చెప్పారండి. ఇతరులకి సహకారం చేయటమే, సహాయం చేయటమే, ఉపకారం చేయటమే పుణ్యము, ఇతరులకి అపకారం చేయడమే పాపం. ఈరోజు మన సమాజంలో మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే పాపం ఏమిటో పుణ్యం ఏమిటో మీకు అర్థమవుతుందండి. దేవాలయానికి వచ్చి నేను పూజ చేసుకున్నాను, దేవాలయానికి వచ్చి అర్చన చేశాను, దేవాలయంలో ఇవి సమర్పించాం, దానివల్ల పుణ్యం వస్తుంది. కానీ ఇతరులకు ఉపకారం చేసినప్పుడు వచ్చినంత పుణ్యం మాత్రం మనకు లభించదండి. అందుచేత సుఖ సంతోషాలతో జీవించాలంటే పరులకు ఉపకారం చెయ్యి. అంచేతే ప్రాణి సేవే పరమేశ్వర సేవ అని మనం ఇతరులకు సేవ చేసినట్లయితే, సహకారం చేసినట్లయితే ఆ పరమాత్మకి సేవ చేసినట్లేనట్టండి. అందుచేత తోటి వారికి సహాయం చేయండి. సహాయం చేసినట్లయితే భగవంతుడు మనల్ని మెచ్చుతాడు, మనం ముందుకు తీసుకెళ్తాడని చెప్పుకుంటూ మహాభారతంలో ఈ యొక్క 18 అధ్యాయాల 18 పర్వాల యొక్క మహాభారతంలో 1,00,000 శ్లోకాల మహాభారతంలో చెప్పిన విషయం ఏంటంటే వ్యాస భగవానుడు ఒక్కసారి ఆయన ప్రార్థన చేస్తున్నాం. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. వశిష్ఠుడండి ఆయన యొక్క వంశానికి చెందినటువంటి వాడండి వ్యాస భగవానుడు.
వ్యాస భగవానుడు వశిష్ఠుని యొక్క మునిమనొట్టండి, శక్తి మహాముని యొక్క మనవడట, పరాశరుని యొక్క కుమారుడండి వ్యాస భగవానుడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అండి. మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో మత్స్యపూర్వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య కృష్ణ కల్కిరేవచ అని 10 అవతారాలని చెప్పుకుంటాం. కానీ మహాభాగవతంలో 24 అవతారాలు చెప్పడం జరిగిందండి శ్రీకృష్ణ పరమాత్మ. 24 అవతారాల్లో వ్యాస భగవానుడు ఒకటి. నారద మహర్షి కూడా సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారమే. మీకు భగవద్గీతలో విభూతి యోగంలో చెప్తారండి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క అవతార అంశం ఏమిటి అని చెప్తారు అందరూ. అంచేత వ్యాస భగవానుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారమే. కనుకనే వేదాలను విభజించడం, మహాభారతాన్ని రచించడం, అష్టాదశ పురాణాలను రచించడం, ఇంతటి మహత్కార్యాన్ని చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అది కూడా సంస్కృత భాషలో, అది కూడా ఛందోబద్ధంగా, ఎక్కడా కూడా తొడమాట పడకుండా. మీరందరూ కూడా రేపు సరస్వతి పుష్కరాలు కడతారు కదండి. మన గ్రామం సరస్వతి పుష్కరాలు కడుతున్నారండి. అక్కడ వినాయకుడు గుహ ఉంటుందండి. అంటే సరస్వతి అనేది అక్కడి వరకే వస్తుంది, అక్కడి నుంచి అంతర్వాహిని వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటేనట, వ్యాస భగవానుడు మహాభారతాన్ని చెప్తుంటే విఘ్నేశ్వరుడు వినాయకుడు రాస్తున్నట్టండి. రాస్తూ ఉంటే ఆ సరస్వతి నది యొక్క శబ్దం, ప్రవాహ చప్పుళ్ళకి సరిగ్గా వినిపించట్లేదటండి. అందుచేత వ్యాస భగవానుడు సరస్వతిని అలా అన్నట్టండి ఆగమే. అక్కడి నుంచి ఆవిడకి అంతర్నదిగా వెళ్ళిపోయినట్టు. అది మరలా మీకు ఎక్కడ కనిపిస్తుంది? త్రివేణి సంగమం ప్రయాగరాజులో మనం స్నానం చేసాం కదా, కుంభమేళా స్నానాలు, అక్కడ కనిపిస్తుందండి. అంతే. అంటే వ్యాస భగవానుని యొక్క శక్తి ఎంత ఉందో చూడండి. అందులో కూడా ఒక నియమం ఉందటండి. వ్యాస భగవానుడు చెప్తూ ఉంటే గణపతి రాస్తూ ఉంటాడండి. ఆయన కలం ఆగకూడదు, ఈయన చెప్పేది ఆగకూడదండి. ఈయన చెప్తూనే ఉంటాడు, ఆయన రాస్తూనే ఉంటాడండి. అంతేగాని మరలా ఏమిటంటే ఏం చెప్పారు అని తిరిగి ప్రశ్నించరండి. మేము మా పిల్లలు నోట్స్లు చెప్తుంటే ఒక వాక్యం 3 సార్లు 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. కానీ వినాయకుడు అలాంటి పరీక్షలు పెట్టలేదు వ్యాస భగవానుడికి. ఆ విధంగా మహాభాగవతం రచించడం జరిగింది, అష్టాదశ పురాణాలు చెప్పడం జరిగింది. అందులో భాగవతమే 18,000 శ్లోకాలండి. ఇలా చెప్పుకుంటూ పోతే దీనికే సరిపోతుంది. కనుక మహాభారతంలోకి వద్దామండి. మహాభారతం 1,00,000 శ్లోకాలు మహాగ్రంథం. 18 పర్వాలండి. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలు 18. ఈ 18 పర్వాల తర్వాత పరిశిష్ట గ్రంథం హరివంశం అండి. శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్ర కలిగినటువంటి హరివంశంతో మహాభారతం పూర్తవుతుంది అనమాట అండి. అందుచేతే నన్నయ్య, తిక్కన, ఎర్ర ముగ్గురు కూడా మహాభారతాన్ని అనువదించిన తర్వాత ఎర్రన్న గారు హరివంశాన్ని కూడా మరలా తిరిగి అనువదించారండి. అప్పటితో మహాభారతం పూర్తయింది అనమాట. ఈ 18 పర్వాల్లో మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రని కవిత్రయమంటారు. ఆదికవి నన్నయ్య తెలుగు భాషలో. ఆయన ఆది సభాపర్వాలు పూర్తిగా, అరణ్య పర్వంలో 12 భాగం రచించారు. ఆయన వ్రాయిగా మిగిలినటువంటి అరణ్య పర్వ శేషాన్ని మన ఎర్రన్న గారు రాశారండి. తిక్కన గారు విరాట పర్వం మొదలుకుంది, స్వర్గారోహణ పర్వం ఉన్నటువంటి 15 పర్వాలు తిక్కన గారు రాశారండి. చాలామంది అడుగుతారు, 15 పర్వాలు రాసిన వాడు అరణ్య పర్వంలో కాస్త మొక్క ఎందుకు వదిలేసాడు అని. దానికి చాలా కారణాలు చెప్తారు. అంటే తిక్కన గారి సమయం టైంకి అది కూడా పూర్తి ఉంది. అరణ్య పర్వం అది ఆ రోజుల్లో ఈ ప్రింటింగ్ ప్రెస్లో లేవు కనుక అది కొంచెం శిథిలమైంది. అది చేత అది అలా ఆగిపోయిందని కొంతమంది అంటారు. లేదు, అరణ్య పర్వం అంతా కష్టాలతో కూడుకున్నది. అంటే నన్నయ్య గారికి, తిక్కన గారికి 200 సంవత్సరాల కాలం ఉందండి. ఆయన 11వ శతాబ్దం వాడు, 13వ శతాబ్దం వాడు, 12వ శతాబ్దం వాడు ఎవరు తిక్కన గారు. మధ్యలో వచ్చేసరికి 14వ శతాబ్దం వాడు ఎర్రన్న గారు అరణ్య పర్వ శేషాన్ని చేశారన్నమాట. ఈ విధంగా అరణ్య పర్వంలో
చాలామంది అంటే ఎర్రగారు ఎందుకు ముట్టుకోలేదంటారంటే అది కష్టాలతో ఉన్నటువంటి పర్వం. వాళ్ళు అరణ్య పర్వంలో అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు. ఆ కష్టాలన్నీ పడలేక వీళ్ళు దాన్ని కవులు దాన్ని అనువదించడానికి భయపడ్డారు అని చెప్పి కొంతమంది చెప్తారండి. సరే, ఏది ఏమైనా మనకి కవిత్రయం ముగ్గురు కవులు, నన్నయ్య తిక్కన ఎర్రను, అది కవిత్రయం అంటారు. ఆ కవిత్రయం మనకి తెలుగు మహాభారతాన్ని అందించడం జరిగింది. తర్వాత చాలామంది మహాభారతాల్ని అందులో ఉండేటువంటి భాగాల్ని అనువదించారు. కానీ ఆ కవిత్రయ మహాభారతాన్ని మించినటువంటి భారతం లేదండి. రామాయణాలు చాలా ఉన్నాయి, చాలా ప్రసిద్ధికి వచ్చినాయి. కానీ మహాభారతం మాత్రం, భారతం అంటే కవిత్రయ మహాభారతమే మా భారతం అన్నట్టుగా. అందులో ఒక సూక్తి ఏమిటంటే, వింటే భారతమే వినాలి, తింటే గాలిలే తినాలి. ఏమిటంటే మహాభారతంలో ఏముందండి అనుకోవచ్చు. మహాభారతం కౌరవ పాండవ వృత్తాంతంతో పాటు అనేకమైనటువంటి కథలు, అందులో అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు చాలా వస్తూ ఉంటాయి. ఆ సందర్భంగా అనేకమైనటువంటి నీతులు, వేదంలో చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా మీకు మహాభారతంలో కనిపిస్తాయి. అందుచేత దాన్ని పంచమ వేదము అన్నారు. సత్యవాక్య పాలన గురించి చెప్పుకున్నాం కదండి. మహాభారతంలో ఈ సత్యవాక్య పాలన గురించి శకుంతల దుష్యంతుడికి చెప్తుంది. అంటే దుష్యంతోపాఖ్యానంలో శకుంతలని మామూలుగా మన నాటకంలోనేమో శాపం కలగడం, శాపం వల్ల దుష్యంతుడు ఆవిడ మర్చిపోయాడంటో అదంతా జరుగుతుంది. కానీ మహాభారతంలో అలా ఉండదు. ఆవిడ ఎవరో వచ్చిందండి, నువ్వు నా భర్త అయ్యాలంటే ఒప్పుకున్నాడు అనుకోండి, ప్రభు ఆయన యొక్క ఆధిక్యానికి తక్కువ వస్తుందని చెప్పేసి లోకాపవీధికి వాదవీధికి భయపడి నువ్వు నా భార్య కాదన్నాడే తప్ప ఆయనకి జ్ఞాపకం ఉందండి. ఏది మన మహాభారత కథ ప్రకారం ఆయన కాళిదాసు గారు మార్చారు. నాయకుడి గారు మంచి లక్షణం కాదని ఆ శాప వృత్తాంతాన్ని కల్పించి ఆ శాపం వల్ల మర్చిపోయాడని చెప్పేసి ఆయనకి భంగం కలగకుండా చేశాడు. శకుంతల భరతుని తీసుకొచ్చి, ఇదిగోనయ్యా నీ పుత్రుడు, నేను నీ భార్యనని చెప్తే నువ్వెవరో నాకు తెలియదు అంటాడండి. అప్పుడు ఆవిడ చెప్తుందండి, మహారాజా అబద్ధం ఆడకూడదయ్యా, నుత జలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సుందృత వ్రతావక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్కృతి మేలు, తత్కృత శతంబుల కంటే సుతుంబు మేలు, తత్సుత శతకంబుల కంటే సుందృత వాక్యము మేలు చూడగన్. అంటే ఉప్పునీటి బావులు 100 తవ్వే కంటే ఒక మంచినీటి బావి తవ్వడం మెరుగట్టండి. అలాంటి మంచినీటి బావులు 100 తవ్వే కంటే కూడా ఒక చెరువు, ఒక కోనేరు, దానికంటే కూడా ఒక యజ్ఞం చేయడం మంచిదటండి. అలాంటి 100 చెరువులు తప్పించే కంటే కూడా ఒక యజ్ఞం చేస్తే ఎక్కువ పుణ్యం ఉంటుంది. అలాంటి 100 యజ్ఞాలు చేసే కంటే కూడా ఒక కొడుకు, మన వంశగౌరవం కలిగేటటువంటి వాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు అనేటువంటి ఒక కొడుకు కలిగితే చాలంటారు. అంతే అపుత్రసి గతిర్నాస్తి అన్నారు. కొన్నామో నరకాత్ రాయితీ పుత్ర అన్నారు. పుత్రుడికి అంత వైశిష్ట్యం ఇచ్చారు. నేటి సమాజంలో అవన్నీ కరువైనాయి అనుకోండి. తర్వాత అలాంటి 100 క్రతువులు చేసే కంటే కూడా ఒక్క సుమృత వాక్యం, ఒక్క సత్యవాక్యం పలికితే చాలని చెప్తాను. సత్యవాక్యం యొక్క విశేషం ఎంత గొప్పదంటే, ధర్మరాజు గారు ఆయన రథం భూమికి ఎప్పుడు కూడా భూమికి ఆనేది కాదట. భూమికి పైన ఎత్తుగా ఉండేది నడిచేదట, నేల మీద ఆనేది కాదట. యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు అయస్కాంతం ట్రైన్ ఉంది కదా, ఇంకా ఎత్తండి, ఇంకా బాగా ఎత్తండి. అంటే ఆయన అంత ధర్మాత్ముడు కనుక భూమికి ఆనేది కాదట ఆయన రథం. అయితే అవునండి, అది కాదు టెక్నాలజీ కాదని ధర్మం అయింది అక్కడ. సత్యవాక్యమే, సత్యవాక్యం మీద చెప్తున్నాను. సైన్స్ ఏమైందంటే ఇప్పుడు మన చెప్తారు. అయితే ఆయన ఏం చేశాడంటే, ధర్మరాజు యుద్ధం జరుగుతుంది, మహాభారత యుద్ధం జరుగుతుంది, ద్రోణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడండి. అలాగే యుద్ధం చేస్తే పాండవులు వాళ్ళ ముందు నిలవలేకపోతున్నారు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు, అయ్యా ఏంటి మా పని, నాకైతే ఏంటి ఆయన చూస్తే రెచ్చిపోతున్నాడు. మరి అప్పటికే భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు, ద్రోణుడు 3 రోజులు యుద్ధం చేశాడు, ఆగలేకపోతున్నారు పాండవులు. ఏం చేయమంటారు మహానుభావ బావగారు అన్నాడు కృష్ణ పరమాత్మ కదండి. ఆయన ఏమీ లేదయ్యా, ఆయన కొడుకు మరణవార్త వినేవారుగా అంతే అలాగే ఉంటాడు. ఆయన కొడుకు అశ్వత్థామ మరణించాడు అనేటువంటి వార్త వినేవారుగా యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆయన మరణం లేదు, కొడుకు మరణ వార్త వింటేనే కానీ ఆయన మరణం లేదు, అదే ఆయన మరణం. అయితే ఆయన ఎవరి మాట నమ్ముతాడు?
అంత యుద్ధం జరిగేటువంటి సందర్భంలో ఎవరి మాట నమ్ముతారండి? ఎవరి మాట నమ్మడు. ఏమైనా కొడుకు చచ్చిపోయాడంటే గొప్ప ప్రేమ ఆయన ఎవరి మాట నమ్ముతారు? కేవలం ధర్మరాజు గారి మాటే నమ్ముతాడండి. అప్పుడు ధర్మరాజా నువ్వు ఇలా అబద్ధం ఆడాలయ్యా అంటే, మహాప్రభు నన్ను ఇలా ఇచ్చిపెట్టిన నా సంసార నా యొక్క యుద్ధంలో సర్వస్వం కోల్పోయినా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం అబద్ధం ఆడను అని చెప్పాడు. అయితే నువ్వు అబద్ధం ఆడద్దయ్యా, అబద్ధం ఆడద్దు, మేము చెప్పిన వాక్యాన్ని చెప్పద్దే అన్నారు. ఏమిటండి? పెద్ద ఎలుగెత్తి అశ్వత్థామ హతఃపుంజర, అలాగే అశ్వత్థామ అనేటువంటి ఏనుగు మరణించింది అని చెప్పన్నారు. ఆ కుంజరహ అనేటువంటి పదం వచ్చేసరికి భేరీ భాంకారాలు మ్రోగించేశారు. ఆ మ్రోగుతుంటే ఆ భేరీ భాంకారాలన్నీ మ్రోగుతుంటే ఆ కుంజరహ అనే పదం వినిపించలేదు. ధర్మరాజు చెప్పాడండి. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ద్రోణుడు, ఆహా నా శిష్యుడు ప్రధాన శిష్యుడు ధర్మరాజే చెప్పాడు, ఇది నిజమే ఉంటుంది అన్నాడు అనుకున్నాడు. వెంటనే ధనుర్బాణాలు వదిలేశాడు. వెంటనే అర్జునుడు కొట్టేశాడు. అంటే ఎప్పుడైతే ఈయన అసత్యం ఆడలేదండి, కానీ అసత్యం లాంటి మాట మాట్లాడాడు కనుక అప్పటి వరకు ఆకాశంలో వెళ్ళేటువంటి ఆ రథం, అదే భూమి కానకుండా వెళ్ళేటువంటి రథం ఒక్కసారిగా భూమి మీద పడిపోయింది. అంటే అబద్ధము లాంటి మాట్లాడతాను అంటే అబద్ధం ఆడలేదు, అబద్ధం లాంటి మాట మాట్లాడితేనే అలా జరిగింది. నిత్యం మనం ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క నిమిషం. మీరు అంత వీడియో తీసినా వెళ్ళదు, ముక్కలు దాన్ని యూట్యూబ్లో పంపించేస్తాను, యూట్యూబ్ యూట్యూబ్ అప్డేట్ చేస్తాను, దాన్ని పంపించేస్తాను. సత్యవాక్యం గురించి శకుంతలోపాఖ్యానం, దుష్యంతోపాఖ్యానంలో అంత విషయం మనకు చెప్పడం జరిగింది. అలాగే మనం చాలామంది ఈ రోజున మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు అనుకుంటాడు, నేనే కష్టాలు పడిపోతున్నాను, నేను పడిన కష్టాలు ప్రపంచంలో ఎవరో పడడం, నాకు నన్ను బాధలు కష్టాలు ఎవరికీ లేవు ప్రతి ఒక్క మనిషి అనుకుంటారు. ప్రతి ఒక్క మనిషి కూడా నేనే కష్టపడుతున్నాను అనుకుంటారు. అయితే ఇదే మాట ధర్మరాజు గారు కూడా అన్నారు. ఇదే మాట ధర్మరాజు గారు కూడా అన్నారండి. ఎవరితో? నారద మహామునితోటి. నారదులు వచ్చారు, వాళ్ళు అరణ్యవాసం చేస్తున్న నారద మహర్షి వచ్చారండి. వచ్చినప్పుడు నారద మహర్షి దగ్గరికి వచ్చి అడిగాడండి, అయ్యా నా అంత కష్టాలు ఎవరన్నా పడ్డారా? నేను భారతదేశానికి అంతటికి కూడా, అఖండ భారతానికి అంతటి కూడా నేను చక్రవర్తిని, అంతటి వాళ్ళ అయ్యిండు కూడా ఈ అరణ్యవాసం ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, నాకు ఇంతమంది మహాబల పరాక్రమటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, నేను ఇంత గొప్పవాడిని, నాకు ఈ కష్టాలు ఏంటి, అసలు ఇలాంటి కష్టాలు ఎవరన్నా పడ్డాడా ప్రపంచంలో నువ్వు అని అడిగాడు. నారదుడు చిరునవ్వు నవ్వింది. ఆయన, నీ ఎవరి కోసం పడ్డావా కష్టం? నేను ఎవరన్నా జోదవాడమన్నారా? ఎవరు జోదవాడమన్నా? నువ్వే ఆడావు. అన్నీ కృష్ణ పరమాత్మ అడిగేవాడువే, కృష్ణ పరమాత్మ జోదవాడు ఆడమంటావని అడిగావు నువ్వు? అసలు అడగలేదు. ఆయన స్వయం నిర్ణయం తీసుకున్నాడు. ఇలా పందానికి అసలుకుని ఇది పందెం కావుతున్నాను బాబా అని చెప్పావు. కృష్ణ పరమాత్మ ద్వారం దగ్గర ఉన్నాడండి, అది మాకు ఆయన గమనించాలి. కానీ ఆయన ఆ విషయం కూడా కృష్ణుని పట్టించుకోలేదండి అసలు. అంచేత దూరంగా ఉన్నాడు. నువ్వు జోదవాడావు, ఈ కష్టాలు స్వయంగా పొందెచ్చుకున్నావు, ఇక నేనే కష్టాలు పడ్డానంటున్నావు కదా. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశావతారం. ఆయన ఏ తప్పు చేశాడంటే 14 రాత్రులు అరణ్యవాసం చేశాడు. ఏ తప్పు చేశాడంటే కోతిముఖ సహాయంతో ఆయన యుద్ధం చేశాడు రావణాసుడితో. ఆయన ఏం తప్పు చేశాడని ఆయన అరణ్యవాసంలో ఉంటూ కూడా కఠినమైనటువంటి ఋషి జీవితాన్ని గడిపాడండి. ఆయన ఏం తప్పు చేశాడు? మరల తిరిగి వచ్చిన తర్వాత మన రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించుకున్నాడంటే ఎవరు ఏదో మళ్ళీ భార్యను తీసుకెళ్ళడం చేశాడు. తన కన్నబిడ్డలు కూడా గుర్తుపట్టని అనేటువంటి స్థితిలో ఉన్నాడు. అంతకంటే కష్టాలనేవి సిగ్గుపడ్డాడు. అంతేకాదయ్యా, షట్చక్రవర్తిగా ప్రసిద్ధి ఎక్కారు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? తన భార్యనే చంపబోయాడు. కన్నబిడ్డ మరణిస్తే దాన్ని కూడా సుంకం తీసుకున్నాడండి. మహాభారతానికి, అఖండ భారతానికి చక్రవర్తి అయ్యుండి
ఆయన హరిశ్చంద్రుడు ఏం చేశాడండి? కాటి కాపరయ్యాడు. కాశీలో హరిశ్చంద్ర ఘాట్ అది, హరిశ్చంద్ర ఘాట్ కాశీలో కాటి కాపరయ్యాడు. ఎవరి కోసం? కేవలం సత్యవాక్యాన్ని నిరూపించడం కోసమే, అబద్ధవాడికన్నా ఉండడం కోసమే. ఆయన పడిన కష్టం నీ కష్టం ఎంత అయ్యారు? పోనీ అక్కడ తోటి అయిపోయింది. నలమహారాజు అండి, నలమహారాజు ఎన్ని కష్టాలు పడ్డాడు? ఇలాగా వాళ్ళ పడిన కష్టాలు నువ్వెంత అని చెప్పేసి ఆ వృత్తాంతాలన్నీ అక్కడ మహాభారతంలో చెప్పుకొస్తారండి. అలాగే దమయంతి మహాపతివ్రత మతాలు, ఆవిడ ఎన్ని కష్టాలు పడింది తన భర్త గురించి. అరణ్యంలో ఏమీ లేనటువంటి సందర్భంలో అంతటి చక్రవర్తి కూడా కట్టుకోవడానికి గుడ్డ లేదండి, ఆ గుడ్డ కూడా పక్షులు ఎత్తుకుపోయింది. ఎంత దారుణమైన విషయం చూడండి. చేత వాళ్ళ ముందు పడిన కష్టాలు మనం ఆ ఘట్టాన్ని చదివితే మన నోటంటే ఆ మాట రాదండి. ఎంచేత అంతటి మహాత్ముడికి అన్ని కష్టాలు తప్పలేదు. మనమే అంత మనం చేసిన పూజలు ఏంటి, మనం చేసిన పుణ్యం ఎంత అంటారు. మహర్షులు తపస్సంపన్నం ఎంతో పుణ్యం చేసుకుని ఎలాంటి జన్మలు ఎత్తారు, అలా అవతారాలు ఎత్తారు. అంటే నేను కష్టపడిపోతున్నాను. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటంటే ఎవరన్నా కలిపితే అనేకమైన రోగాలు చెప్తారండి. చిన్న పిల్లలకి ఎత్తున్నా సరే ఏదో రోగం, అది మానసికమైనటువంటి భావనే తప్ప అన్ని రోగాలతో మనిషి జీవించడు. ప్రతి ఒక్కరు కూడా నాకు ఏదో ఉంది, నాకు ఏదో ఉంది, నాకు ఏదో ఉంది అనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మానసికంగా ముందు కృంగిపోతున్నారండి. మన యోగాభ్యాసంలో ఒక విషయం చెప్తారు, సందర్భం వచ్చింది అని చెప్తాను. నాకు ఏమీ లేదనుకుంటే ఏమి ఉండదండి, నాకు అన్నీ ఉన్నాయంటే అన్నీ మన దగ్గర ఉంటాయి. భోజనం పెట్టినప్పుడు ఈ భోజనం నేను చేయగలనా అని మనం అనుకున్నా భోజనం చేయలేము. మీరు ఒకేసారి దండం పెట్టారండి, నేను దండం నేను తినగలను అంటే తినలేము. తింటుంటే అవుతుంది. ఏ పనైనా సరే చేస్తూ ఉంటే సాధన అవుతుంది. కనుక ఏది దేవుడు నేను చెయ్యలేను, నా వాతావరణం నేనే కష్టపడిపోతున్నాను, నేనే ఇబ్బంది పడిపోతున్నాను అనే విషయాన్ని మాత్రం మనం పక్కన పెట్టేయాలి. సరే, కర్ణుడు అండి, ఒక్కొక్క పాత్రను మనం వివరించుకుంటూ వస్తున్నాం. కర్ణుడు అందరి దృష్టిలోనూ కూడా మహాధర్మాత్ముడు కదండి, దాన సంపన్నుడు. ఆయన చివరి అవసాన కాలంలో పాపం కొట్టేశాడు అర్జునుడు, యుద్ధంలో పడిపోయాడు. ఆయన రక్తముద్దగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో అర్జునుడు గర్వంతో, కృష్ణ చూసావా నేను కర్ణుని కొట్టేశాను. అప్పుడు ఏమంటాడండి, నువ్వెవడవే కొట్టడానికి, నీ చేతను నా చేతను వరమడిగిన కృతి చేత వాసవు చేతను ధర చేతను అని చెప్తాడు. 6 కారణాలు చెప్తాడు ఆయన. నువ్వు బాణం వేసావు అంతే, 2 సార్లు నేను ఆ రథాన్ని తక్కువ పోతే ఎప్పుడో కొట్టేది నేను కర్ణుడు. శక్తి ఆయుధాలు వేస్తాడండి, దాన్ని తిరుగులేదు. అది వేసినప్పుడు కృష్ణ పరమాత్మ రథంతో లేవాడండి. అది మంచి గురి చూసి వేసాడు హృదయానికి. ఆయన కొంచెం ఒక అడుగు నొక్కాడండి, పైనుంచి వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ ఉపయోగించదండి. ఆయన ఒక్కసారే అనుమతించాడు దాన్ని ఇంద్రుడు పరమిస్తూ. అంచేత ఒక కారణం అంతే. అలాగే భూమి శపించింది యుద్ధ సమయంలో నీ రథచక్రం నల్ల కృంగిపోతుంది అని. అలాగే ఇంద్రుడు ఏం చేశాడండి, వరం అడిగాడు, నీ సహజ కవచకుండలాలు కావాలి అని. ఏం చేతండి, ఆ కవచకుండలను సేపు ఎవరేం చేయలేదండి. ఆయన సూర్య వరపుత్రుడు అండి కర్ణుడు, మహాదాన సంపన్నుడు. అలాంటి కర్ణుడు పడిపోయినప్పుడు అర్జునుడు అలా అహంకరిస్తుంటే, నువ్వు ఏమిటో అహంకరిస్తున్నావు, రా ఒకసారి కర్ణుడి యొక్క విశేషాలు చూపిస్తాను రా తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి ఇద్దరు కూడా వృద్ధ బ్రాహ్మణ వేషంతో వెళ్ళి, కర్ణ ఏమైనా దానం చెయ్యని అడుగుతారండి. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఇంకా గంటలు అటు ఇటు అయిపోతాడు, ఏమీ లేవు, యుద్ధరంగంలో పడిపోయి ఉన్నాడండి. ఆయనకు పన్ను బంగారం పన్ను ఉందండి. చూడండి, ఆ సమయంలో ఆయన గుర్తు రావటం, వచ్చినవాడు ఎవరైతే మనకెందుకు దానం చేయాలి. అప్పుడు ఆ బాణం తీసుకుని ఆ లేవలేని స్థితిలోనే ఆ పన్ను తీసి మళ్ళా నేలకు బాణం వేసి నీళ్ళు వచ్చేలా చేసి ఆ నీటితోటి ఆ పన్నును శుభ్రంగా కడిగి దాన్ని దానం చేసేది. అది కూడా ఎడం చేతితో ఇస్తున్నట్ట. అప్పుడు అడిగట్టు ఆయన కృష్ణ పరమాత్మ, ఏమయ్యా ఏంటి ఎడం చేతితో ఇస్తావేంటి, కుడి చేతితోటి దానం చేసినప్పుడు అంటే, కృష్ణ పరమాత్మ నువ్వు వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ నాకు తెలుసు, కానీ ఈ చేతి నుంచి ఈ చేతిలోకి వస్తూ వచ్చేలో మనసు మారిపోవచ్చు, ఎందుకు ఇవ్వాలి, మన దగ్గర ఉంచుకుంటే పాలా ఇది బంగారం చాలా రేటు ఉంది అసలేదు అనేటువంటి భావన
నాకు కలగచ్చు, నా మనసు మారిపోవచ్చు అని చేత అర్జునుడు సిగ్గుపడిపోయాడు ఆ మాట వినగానే. అంటే ఈ చేతిలో ఉన్న వస్తువు ఈ చేతిలో వచ్చే వరకు కూడా మన మనసు నమ్మకం ఉండదు అని చెప్పేసి ఈ చేతిలో దానం చేస్తున్నాడు ఎప్పుడైతే అన్నాడు. అంతటి దానశీలి కర్ణుడు. మరి చివరికి అలాంటి మరణం ఎందుకు వచ్చిందని దానికి? అంతటి కర్ణుడు కూడా చివరికి అలాంటి మరణం ఎందుకు వచ్చిందంటే దుష్టుని యొక్క సహవాసం, దుర్యోధనుడితో సహవాసం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ఈ నలుగురు కూడా దుష్ట చతుష్టయం అంటారండి. వాడు విడిగా ఉంటే చాలా అవుతుంది. దుర్యోధనుడు విడిగా ఉన్నప్పుడు మహాచక్రవర్తి లక్షణాలన్నీ కలవాడండి. సకల షోడశ అంటే 64 కళా విశాంతుడండి ఆయన దుర్యోధనుడు. అలాగే మహాభక్తుడు. యుద్ధ విద్యలో కూడా భీముడికి బాహుబలమే తప్ప నైపుణ్యం తక్కువ యుద్ధ విద్యలో. అన్ని మెళకువల్లో తెలిసినవాడు దుర్యోధనుడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడండి? బలరాముడి దగ్గర యుద్ధ విద్య నేర్చుకున్నాడండి. బలరాముడు శిష్యుడండి. అంచేతే యుద్ధ సమయంలో బలరాముడు తీర్థయాత్ర వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడని ఆయన తెలుసు. కృష్ణుడు ఉంటే మన వాళ్ళకి ఎలా ఉన్నాడు అలాగా. ఆ శిష్యుడు వాటిని ఎదురుగా చూడలేడు. ఏ గురువు కూడా ఒప్పుకోలేడండి. తన శిష్యుడు ఓడిపోతాడంటే, తన దగ్గర చదువుకున్న విద్యార్థి ఫెయిల్ అయ్యాడంటే ఏ ఉపాధ్యాయుడు కూడా తట్టుకోలేడు. అలాంటిది ఆయన అక్కడ యుద్ధంలో కృష్ణ పరమాత్మను ఎక్కినవాడని తెలుసునండి. అయితే కృష్ణ, నేను ఎవరి పక్షం ఉన్నాను, నేను తీర్థయాత్రలు చేస్తానని చెప్పేసి తీర్థయాత్రలు చేస్తానండి. చాలామంది అడుగుతారు, భగవంతుడు ఎక్కడ లేడు, ఈ గుళ్ళో లేడా దేవుడు, ఈ హృదయంలో లేడా, అంతటా ఉన్నాడు, అంత దూరం వెళ్ళాలా తీర్థయాత్రలకి, కాశీ వెళ్ళాలా, రామేశ్వరం వెళ్ళాలా అని అడుగుతారు. మీకు తీర్థయాత్రల వైశిష్ట్యం అంతా కూడా మీకు బలరాముడు చేసినటువంటి తీర్థయాత్రలో విశేషాలని చెప్తారండి. మన భారతదేశంలో పుణ్యక్షేత్రాల యొక్క వివరణ అంతా కూడా అక్కడ వస్తుంది. ఆ పుణ్యక్షేత్రాలు ఎందుకు చూడాలి, అందులో ఉండేటువంటి విశేషం ఏంటి, మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు ఈ గుడి కట్టారు అంటే ఉత్తరే కడతారండి గుడి. ఈ ఊళ్ళో ఇంత ప్లేస్ ఉంది కదండి, ఎన్ని చోట్లు ఉన్నాయి, ఇంత స్థలం ఉంది, ఎక్కడా లేని అదృష్టం ఎక్కడ ఎందుకు పట్టింది చెప్పండి. పూర్వకాలంలో ఎవరు ఇక్కడ మహాత్ములు తపస్సు చేశారు, ఎవరో మహాత్ములు ఇక్కడ ధ్యానం చేశారు, సిద్ధి పొందారు. ఆ యొక్క తపస్ఫలం వల్ల ఇక్కడ ఈ దేవాలయం వెలిసింది. గుర్తుంచుకోండి, దేవాలయం వెలిసిందంటే అక్కడ ఏదో శక్తి ఉంటేనే కానీ, అద్భుతమైనటువంటి అదృశ్య శక్తి ఉంటేనే కానీ, తపోశక్తి ఉంటేనే కానీ అక్కడ దేవాలయం వెలవదో గుర్తుంచుకోండి. చాలా చోట్ల కడతానికి ప్రయత్నించి అబన్ దేవాలయాలు కూడా ఉంటాయి. కోట్లు ఖర్చు పెట్టిన దేవాలయాలు పూర్తయింటే అక్కడ తపశక్తి ఉంటుంది. దాని వైబ్రేషన్స్ అంటారు యోగశాస్త్రంలో. ఆ వైబ్రేషన్స్ వల్ల ఇక్కడ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇంకా మన దేవాలయానికి ధ్వజస్తంభం లేదు. ధ్వజస్తంభం ఉంటే దీనికి ఉండేటువంటి శక్తి అద్భుతంగా ఉంటుంది. అందుచేత ధ్వజస్తంభం లేదు కానీ చిన్న సలహా ఏంటంటే జెండా కట్టాలని రోజు. ఇంకా శిఖరం ఉంటే శిఖరం మీద కానీ, లేకపోతే ఎదురుగుండా కానీ తప్పనిసరిగా ధ్వజం ఉండాలి. జెండా, ధ్వజస్తంభం లేకపోతే ధ్వజం. అదేం చేస్తుందంటే మనకు వచ్చినటువంటి కాస్మిక్ ఎనర్జీని ఈ విగ్రహం ద్వారా మనకి ఇక్కడ ప్రసరింపజేస్తుందండి. ఇక్కడికి ప్రసరింపజేసిన తర్వాత ధ్వజస్తంభం ద్వారా ఊరంతా వెళుతుందండి ఒక విద్యుత్తులాగా. ఆ వైబ్రేషన్స్ ఆ ఊరంతా సుభిక్షంగా ఉంటుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. గొడవలు తగాదాలు ఏమి ఉండవు. అంటే చూడండి, మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, దేవాలయానికి వచ్చే వరకు కూడా మనం అనేకమైన ఆలోచనలతో వస్తూ ఉంటాం. ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో భావాలు ఉంటాయి. రేపు నా పరిస్థితి ఏంటి అనేక తిరుగుతూ ఉంటాయి కదా. ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పుడైతే దేవాలయ ప్రాంగణంలో అడుగు పెట్టామో, గేటు దాటామో గుర్తుంటుందండి. తిరుపతిలో 2 రోజులు దర్శనాన్ని ఉంటూ ఉంటాం. ఆ 2 రోజులు మనకి ఒకటే దృష్టి ఏంటంటే అది దర్శనం ఎప్పుడు అవుతుంది, ఆ క్యూ ఎలా వెళ్ళాలి, మరి మనకి స్వామి దర్శనం అవుతుందా లేదా, మళ్ళీ ఎంతసేపు ఉంటారు, లాగేస్తారని అదే ఆలోచన తప్ప మనకి ఎన్నో ఆలోచన రాదు. ఏంటి రైలు ఎన్నింటికి ఉంది, వాళ్ళు ఎన్నింటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర పాలు తీసేరా లేదా, ఆయన టిఫిన్కి వెళ్తుందా లేదా, భోజనం వెళ్తుందా లేదా అని ఆలోచిస్తా ఉండే అక్కడ రాదు. అదే ఆ దేవాలయంలో ఉండేటువంటి పవిత్రత, అదే అక్కడ ఉండేటువంటి శక్తి. ఆ శక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడే ఉంచకుండా ఏం చేస్తారంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా అంతటా ప్రసరింపజేస్తున్నారు. అక్కడ ఒక్క చోటే కాదు, మన ఆంధ్రదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు పెట్టి, ఈ సత్సంగాలు పెట్టి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహాభారతంలోనే
సత్సంగం అనేటువంటి ప్రస్తావన వచ్చింది కనుక సత్సంగం అంటే ఏంటి, సత్సంగం ఎందుకు చేయాలి, సత్సంగ విశేషాలు ఏంటి చెప్పుకున్నాం. అంటే కనీసం వారానికి ఒక్క రోజున సత్సంగం చేయాలి. సత్ అంటే మంచివారి యొక్క సంఘం అంటే సమావేశం, మంచివారితో కూడి ఉండి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోండి సత్సంగం అంటే. అయితే శ్రీ మహావిష్ణువు ఎప్పుడు చూసినా సత్సంగం చేయాలని అడిగాడు. మనకి మన భజగోవింద శ్లోకాలు కూడా ఉంటాయి కదండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతి అందరూ చెప్తారు. అంటే ఎప్పుడైతే సత్సంగం చేసేవో నిస్సంగత్వం కోరికలు పోతాయి, నిర్మోహత్వం మోహం పోతుంది, నిశ్చలత్వం వస్తుందండి. తర్వాత పరమాత్మ మీద మన దృష్టి లగ్నం అవుతుంది, పరమాత్మ చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అదే భక్తి యోగంలో చెప్పారు భగవద్గీతలో. సరే, శ్రీ మహావిష్ణువు సత్సంగం గురించి అడిగారు. నారద మహర్షి వెళ్ళి, అయ్యా మీరు సత్సంగం అంటున్నారు, మాట్లాడతాను, ఆ సత్సంగం అంటే ఏమిటి, సత్సంగం యొక్క ఫలితం ఏమిటి, సత్సంగం చేస్తే ఏమొస్తుంది, మనం అక్కడ కూర్చుని ఆ సీరియల్ ఏంటి ఈ సీరియల్ ఏంటో చెప్పుకోవడం కాదు, మంచి మాటలు చెప్పుకోవాలి. సరే, ఆ మాట చెప్పుకోవడం ఏమొస్తుందా అని అడిగాడు. సరే అడిగావు కదా నారద, సరే నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూసిరా, పలానా చోట ఒక అడవిలో ఒక చెట్టు కింద పేడలో ఇప్పుడు పురుగు వస్తుంది, పేడ పురుగు అందులోనే పుడుతుంది కదండి అది. ఆ పురుగులు అడగమన్నట్టండి. నారద మహర్షి, ఏంటి నేనేమి పేడ పురుగుని అడగడం ఏంటి, ఎంత సిద్ధుడిని మాట్లాడితే నారాయణ నారాయణ అంటూ నారాయణ మహామంత్రాన్ని సాధించి నేను ఉపాసన చేసినటువంటి వాడిని పేడ పురుగు దగ్గర నేను సందేహం తీసుకోవడం ఏంటి అని సందేహం వచ్చిన లోపలే ఉంచుకుని శ్రీ మహావిష్ణువు అంతటి వాడు చెప్పాడు కదా, వెళ్ళకపోతే బాగుంటుందా అని ఆయన ఏం చేశాడండి, వెళ్ళాడు. వెళ్ళి కడుపు మూసుకున్నాడు, అక్కడికి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చూశాడు ఆ పేడ పురుగు. అప్పుడే వస్తుంది పాపం పైకి. దాని దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా, అమ్మ సత్సంగం అంటే ఏంటి, సత్సంగం ప్రభావం ఏమిటని అడిగాడు. అడగంగానే ఆ పేడ పురుగు విలువలా కొట్టుకుని చచ్చిపోయింది. సత్సంగం అనే పదం అనగానే ఆ పేడ పురుగు విలువలా కొట్టుకుని చచ్చిపోయిందండి. చచ్చిపోయేసరికి ఇదేమిటి, ఆ మాట అనేది చచ్చిపోయింది, అదేదో సందేహం తీరుస్తుందని పంపించాడని చెప్పేసి మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటంటే దాని దగ్గర పంపించారు, అదేమో నా మాట సత్సంగం అనే పదం అనగానే చచ్చిపోయింది, అదేం చెప్పలేదు నాకు అన్నాడు. సరేనే, కంగారు పడకు, ఇప్పుడైనా ఉంచిపోయింది ఏమీ లేదు, పలానా అరణ్యంలో ఒక చెట్టు కింద లేడీ పిల్లని పెడుతుంది, జింక లేడీని పెడుతుంది, ఒక్కసారి వెళ్ళి ఆ పెట్టేటువంటి ఆ పిల్లని అడిగిరా అన్నాడు. లేడీ పిల్ల ఏం చెప్తున్నాడు, సరే ఎందుకు అడుగుతున్నాడు, మరి ఏం చేయదలుచుకున్నాడు అని చెప్పేసి వెళ్ళాడండి. వెళ్ళి ఆ జింక పిల్ల దగ్గర వెళ్ళి అడిగాడు, ఏమమ్మా శ్రీ మహావిష్ణువు నేను పంపించారు, సత్సంగం అంటే ఏమిటి, సత్సంగం యొక్క ప్రభావం ఏమిటి, సత్సంగం చేస్తే ఏమొస్తుందని అడిగాడు. ఈ సత్సంగం అనే పదం వినగానే ఆ లేడీ పిల్ల కాస్త కొట్టుకుంటూ చచ్చిపోయిందండి. అయ్యయ్యో ఇదేంటి, దీన్ని కూడా చంపేసాను నేను, ఈ మహాపాపం నాకు చుట్టుకుంటుంది, ఆయన ఎందుకు ఇలా పంపిస్తున్నాడు, నన్ను నాతో ఆడుకుంటున్నాడు ఏంటి, నాతో చిత్రాలు చేస్తూ ఉంటాడు, అసలే మాయలాడు ఆయన శ్రీ మహావిష్ణువు నేను అనుకుని ఆయన దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఆయన ఎదురుకుండా అనలేడు. అది మళ్ళా నమస్కారం చేసి, అయ్యా మీరు పంపించారే వెళ్ళాను, అక్కడ కాస్త ఎలా జరిగింది నాకేం చెప్పలేదు అన్నట్టు. సరే సరే కంగారు పడకయ్యా, ఇప్పుడు పలానా అచ్చ వెంకటేశ్వర గారి ఇంట్లో ఆయన ఆవు ఇంత ఉంది, చక్కగా కిత్తతోటి పెడుతుంది, వెళ్ళి దాన్ని అడిగాను. పేడ పురుగు చచ్చిపోయిందంటే ఎవరు అడగరు, పోనీ అడవిలో లేడి కనుక జింకపిల్ల కనుక దాన్ని కూడా ఎవరు అడగరు పోయినా కదండి. కానీ ఊరుకుంటాడంటే అక్కడికి వచ్చి నార్మల్ రాగానే అది ఇది అడగగానే పిల్ల కథ గుట్టుకుమందనుకోండి, ఊరుకోడు కదా, ఏంటో వచ్చేది చేసావు, నువ్వేం చేసావు చెప్పు అంటారు. సరే బతుకు జీవుడు అనుకుంటూ ఇదేం ప్రశ్న, ఇలా అడుగు నీకు ఎందుకు నీకు తెలుస్తుంది, వెళ్ళాను. సరే వెళ్ళాడు. సరే ఆయన ఉబ్బి డబ్బిపోయిపోయాడు నారదమహర్షి కూడా మన ఇంటికి వచ్చాడు. అంతకంటే ఏం కావాలి, గబగబా కాళ్ళు కడిగేసి ఆయన నెత్తి మీద చదువుకుని ఆయనకి అతిథి సత్కారాలు పూజలు అన్నీ చేసి సన్మానాలు చేసి, అయ్యా గురువు గారు ఎందుకు వచ్చారు ఏంటి చెప్పండి. అది ఏమీ లేదా, మీ ఆవు ఇంత ఉందంట కదా చూస్తాను అన్నాడు. బిక్కుమంటూనే ఓ పక్క భయం, దేవుడు తోడేమంటున్నాడు. సరే అని చెప్పేసి సరే మహానుభావం అంతకంటే మహాభాగ్యం అన్నాడు. పశువుల కొట్టలో తీసుకెళ్ళారు. సరిగ్గా అప్పుడే ఆవు దూడ నీరుందండి, గిత్త దూడ చక్కగా ఉంది. దాని దగ్గరికి వెళ్ళి భయపడుతూ సత్సంగం యొక్క ప్రభావం ఏమిటి, సత్సంగం అంటే ఏమిటి అని అడిగాడు.
ఎప్పుడైతే సత్సంగం అన్నాడో ఆ తోడ కూడా కాళ్ళు చేతులు కొట్టుకుని అక్కడే చచ్చిపోయింది. అయ్యో బాబోయ్ అని చెప్పేసి వెంటనే కంటపడకుండా మాయమైపోయి వచ్చేసాడు. వచ్చేసి పరుగులు వచ్చి శ్రీ మహావిష్ణువుకి ఆనందపడి, బాబు నువ్వు నీ సత్సంగం అవుతాయా, బతుకు జీవడానికి తప్పించుకుని వచ్చి నన్ను ఎంతో మర్యాద చేసేవాళ్ళు వాళ్ళు, నేను కాస్త దూడ మరణానికి కారణం అయ్యాను, నాకేం పాపాంట కడతావయ్యా నువ్వు చెప్పబోయాను. ఏం లేదు కంగారు పడకు, ఈ ఒక్కటి నెమ్మదిగా అయింది, ఈ దారి మాత్రం కంగారు పడకుండా వెళ్ళి ఎక్కడికి ఫలానా రాణిగారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రసవ సమయం అవుతుంది, ఆవిడ వేదన పడుతుంది పాపం. ఆ రాణిగారు ప్రశ్నించిన సందర్భంలో ఆ కొడుకుని రాజకుమారిని అడగబోయారు. అదంటే ఏదో పేడపూరు అయిపోయింది, జింకపిల్ల అయిపోయింది, ఆవు కూడా తప్పించుకు వచ్చేసాడు. మరి రాజుగారు ఊరుకుంటారంటే కొడుకు ఏమన్నా అయిపోయాను. అసలే రాజకుమారుడు పుట్టాడంటే ఎంతో ప్రధానంతో ఆనందంతో ఉంటారు, ఉత్సాహంతో ఉంటారు, ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. వెళ్ళాడండి. సరే అని చెప్పాడు మహానుభావుడు, నన్ను ఏం చేయదలుచుకున్నాడు, ఏముంచదలుచుకున్నాడు, ఆయన ఇష్టం అనుకున్నాడని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూశాడండి ఎవరిని, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నారద మహర్షి వచ్చారు, మామూలు అతిథి మర్యాదలు చేశారు, మహర్షి పాదాలు కడిగారు, పాదపూజ చేశారు, కూర్చోబెట్టారు, సన్మాన సత్కారాలు దండం పూర్మాలు వేసి ఎంతో చేశారు. అలా అందులో పక్క బిక్కుమంటూనే ఉన్నారండి. ఏం జరుగుతుంది ఎవరు నారద మహర్షి పైకి తేలలేదు. సరే అయ్యా మహానుభావులు ఊరినే రారు, ఏమిటో కారణం చెప్పండి అన్నాడు. ఏముందంటే మీ రాణి గారు ప్రశ్నిస్తున్నారు కదా, ఒక్కసారి శిశువు పరిస్థితి ఏంటో చూస్తాను అన్నాడు. అహో మహానుభావుడు అంతకన్నా మనకి మంచి విషయాలు చెప్తారు అని అలాగేనని చెప్పేసి శిశువు ప్రసవించి కానీ నారద మహర్షి చేతిలో పెట్టారు. ఆయన తీసుకుని భయపడుతూ సత్సంగ ప్రభావం ఏమిటి అని అడిగారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మత్తు అంటే స్పృహ లేకుండా ఉన్నారు. నారదుడు ఆ బిడ్డ మాత్రమే ఉన్నారండి. ఆ బిడ్డ ఒక్కసారిగా పకపకా నవ్విందండి. పకపకా నవ్వేసరికి ఏం నవ్వుతావేంటంటే భయపడుతూ వస్తున్నారు, ఏం చెప్పండి. ఏమీ లేదయ్యా, ఇదే సత్సంగ ప్రభావం అన్నాడు. ఏమిటి సత్సంగ ప్రభావం? నువ్వు మొట్టమొదటి పేడ పురుగుని అడిగావు కదా, ఆ పేడ పురుగు నేనే. నువ్వు ఎప్పుడైతే సత్సంగం అనే పదం అన్నావో ఆ పదం మీద కానీ నా సమస్యటువంటి పాపాల దోషాలు పోయి ఉత్తమ జన్మ జింక దూడగా పుట్టాను, జింక పిల్లగా పుట్టాను. నువ్వు ఎప్పుడైతే సత్సంగం అన్నా కానీ అప్పుడు కర్మలన్నీ కూడా నశించిపోయి మరలా ఉత్తమమైనటువంటి గోవు కడుపు పుట్టాను. ఆ తర్వాత నువ్వు అక్కడ ఎప్పుడైతే నువ్వు మరలా సత్సంగం అన్నావు ఆ పదం మీద కానీ నా దోషాలన్నీ పోయి ఉత్తమమైనటువంటి రాజకుమార్తెగా జన్మించాను. ఎంతకంటే ఏం కావాలా? ఇదే సత్సంగం యొక్క ప్రభావం. ఆ పదం వింటేనే అంత పుణ్యం వచ్చింది. మనం వారానికి ఒక రోజు సత్సంగం చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. చేస్తారు సత్సంగం అండి? సత్సంగం అంటే ఏం చేస్తారు? భజన చేసుకుంటాం కదండి. ఇక్కడ కేవలం భజననే కాకుండా మన సమాజంలో ఉండేటువంటి విషయాలు, మన సనాతన ధర్మాల గురించి, ఏదో భారత భాగవత రామాయణాల గురించి ఇవి కూడా చూసుకోవాలండి. వీటితో పాటుగా మనం దేశభక్తి కూడా కలిగి ఉండాలి. దేశం ఉంటేనే ఈ దేవాలయాలు ఉంటాయి, గుర్తుంచుకోండి. మన దేశం, మన ధర్మం ఇవన్నీ ఉంటేనే ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ దొరుకుతాయి. ఇవి లేకపోతే మనం ఏం చేయలేం. అందుచేత ఆ ధర్మాన్ని గురించి కూడా చెప్పుకోవాలి. అది సత్సంగం అంటే. వారానికి ఒకసారి సత్సంగం చేయండి, ఈ ప్రభావాన్ని పొందండి. ఇది మహాభారతంలో కదండి. మహాభారతంలో ఇలాంటి కథలు వేలకు వేలు. అంటే వేదాల్లో చెప్పినటువంటి ధర్మానికి ప్రతి ధర్మానికి కూడా కథ చెప్తారండి. ఆ కథ ద్వారా ఏమవుతుందంటే అంటే కాంతా సంహితయోపదేశయుజి అంటారు. మహాభారతం స్త్రీ ఏ విధంగా అయితే తల్లి బిడ్డకి ఏ విధంగా అయితే ధర్మాలు చెప్తుందో మహాభారతం ఆ విధంగా ధర్మాలు చెప్తుందండి. వేదం ఏం చేస్తుంది? సత్యం వద, సత్యాన్ని పలుకు అంటుంది తప్ప సత్యాన్ని పలికితే ఎవరేమయ్యారు, సత్యాన్ని పలికిన వాళ్ళు ఎంత ఉత్తమగతులు పొందారు అవన్నీ ఉదాహరణ చెప్పదండి ఎక్కడ వేదంలో. మరి ఎక్కడుంటాయి? మహాభారతంలో హరిశ్చంద్రుడి కథ ఉంటుంది. ఇందాక మనం శకుంతల వృత్తాంతాన్ని చెప్పుకున్నాం కదా, అలాంటి అనేకమైన ఘట్టాలు చెప్తారు. దాన్నే మాట్లాడాలి అనే భావన మనలో కలిగించేటట్టు చేస్తుందండి. అది కావ్యం యొక్క లక్షణం. అలాంటి ధర్మాలు అనేకం చెప్తాయండి. ప్రతి ధర్మానికి కూడా సత్యం వద, సత్యాన్ని ధర్మం చాలా ధర్మాన్ని ఆచరించు అని చెప్తుంది వేదం. సత్యాన్ని ఆచరించు, ఈ ఫలితాన్ని పొందుతావు. ధర్మాన్ని ఆచరించు, ఈ మోక్షాన్ని పొందుతావు. ఈ విధమైనటువంటి విశేషాలన్నీ కూడా చెప్తుంది మనకి మహాకావ్యం మహాభారతం. అందుచేత మహాభారతాన్ని ఏమన్నారండి? పంచమ వేదము అన్నారు. సరే మీ అందరికీ కథ తెలిసిందే, కౌరవులకి పాండవులకి యుద్ధం కదండి. ఆ యుద్ధంలో యతో ధర్మస్తతో జయ అంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే విజయం చేకూరుతుంది. ఆ విజయాన్ని సాధించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ
ఏం చేశాడంటే భగవద్గీతను ఉపదేశించాడు. భగవద్గీత ఎప్పుడైనా విన్నారండి? ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు 700 శ్లోకాలండి. 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు, 701 శ్లోకం అండి. చివరి శ్లోకం ఇంట్లో ఉంటుంది, ఉండవు, అది వేరే విషయం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీరుజోర్భూత ధ్రువాణి తిరుమతిర్మమ అని భగవద్గీత ప్రాశస్త్యం అందరూ చెప్పబడింది. ఈ 701 శ్లోకం ఉన్నటువంటి భగవద్గీత మహాభారతంలోనిది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడండి. ఎప్పుడు? యుద్ధ సందర్భంలో. అంటే మానవ జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో అలాంటి ఘట్టం ఎదురవుతుంది. ప్రతి మనిషికి కూడా. ఎటువంటి ఘట్టం అండి? అర్జునుడు ఉభయశాల మధ్యలో రథాన్ని నిలపమన్నాడు. నిలిపాడండి. 2 సైన్యాన్ని చూశాడు. ఎవరున్నారు అందులో? అక్కడ తమ్ముళ్ళు, అన్నలు, బావలు, బామ్మరులు, బంధువులు, గురువు గారు, అందరూ వాళ్ళే. బంధుమిత్రులే ఉన్నారు అందరూ. వీళ్ళని చెప్పారు రాజ్యాన్ని గుర్తుపెట్టుకునేది. నకాంక్షే విజయం కృష్ణ గత రాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా అంటాడు. అది రాజ్యం వద్దు, రాజ్యసుఖం వద్దు, ఈ భోగాలు వద్దు నాకు. వాటి వల్ల ఏమవుతుంది? వీళ్ళందరినీ చంపే రక్తపూడి నేను తిన్నా నాకు వద్దు అంటాడు. అదే ప్రథమాధ్యాయం. అర్జున విషాదయోగం. ఆయన ఏం చేశాడంటే ధనుర్బాణాలు పడేసి వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిస్థితి ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వస్తుంది. గుర్తు చేసుకోండి. అంటే ఎందుకు వచ్చిన జీవితం? చచ్చిపోతే బాగుండు. ఎందుకు వచ్చిన జీవితం అంటే కష్టాలు పడలేక. ఏవో చిన్న చిన్న కష్టాలు వస్తామంటే ఇప్పుడు జీవితం మనిషి సుఖంగా నడిచిపోతే రోడ్డు అంతా బాగుంటే, రోడ్డు అంతా బాగుంటుంది అనుకోండి, మనకు ప్రయాణం చేసినట్టు ఉంటుందా? ఉండదు. మధ్య మధ్యలో గోతులుండి గుప్పులుండి నడుపు కుయ్యి కుయ్యి అంటే అబ్బో ఇదే అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అది జీవితం కూడా ఒకే విధంగా గడిచిపోతే జీవితంలో ఏముంటుంది? కష్టాలు అనుభవించాలి. మీరు అందరూ అన్నమయ్య సినిమా చూసే ఉంటారు. అన్నమయ్య సినిమాలో ఆవిడ అడుగుతుంది, ఏమయ్యా నీ భక్తుడు కదా అన్నమయ్య, ఎందుకు అది కష్టాలు పెడతావు అంటే, అప్పుడు కత్తికి పదులు పెడితేనే, నూరితేనే పదులు వస్తుంది, కష్టాలు పెడితేనే మనిషి మన దగ్గరికి వస్తాడు అని అన్ని పనులు పెడతాడు పరమాత్మ కూడా. అయితే అలాంటి నిరాశాన్ని స్పృహలో ఉన్నటువంటి అర్జునుడిని సాంఖ్యయోగంలో అనేకమైనటువంటి విషయాలు చెప్తాడండి. 2వ అధ్యాయం. అర్జున, నువ్వు పుట్టడం నువ్వా? పుట్టేది నువ్వు కాదు, చేసేది నువ్వు కాదు, చేయించేది నువ్వు కాదు. ఎవరంటే చేసేది చేయించేది అన్నీ నేనే. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అని చెప్పేసి ఆయన యుద్ధానికి సన్నిధులు చేశారు. మనం భగవద్గీత ఎందుకు చదవాలంటే అందుకు చదవాలండి. అలాంటి నిరాశాన్ని స్పృహలోనూ కాకుండా ఉండడం కోసం, ఆత్మ సంయమనం కోసం, అంటే మనల్ని మనం నిగ్రహించుకోవడం కోసం, ఇంద్రియ నిగ్రహం కోసం, ఆత్మ సంయమనం కోసం, మనం మనలో ఉండేటువంటి దోషాలని పోగొట్టుకోవడం కోసం భగవద్గీత. చాలామంది భగవద్గీత చదివితే శిష్యములు వస్తాయా? ఇప్పుడు విష్ణు సహస్రనామం చేసాం. విష్ణు సహస్రనామం చేస్తే ఏమవుతుందండి? ఫలశ్రుతిలో చాలా విషయాలు చెప్తారు కదా. ఆ విష్ణు సహస్రనామం కూడా ఇందులోదే. భీష్ముడు చెప్పాడండి ఆయన శాంతి పర్వంలో విష్ణు సహస్రనామం. అలాగే ఈ యుద్ధానికి వెళ్లే ముందు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడండి. చాలామంది అడుగుతారు, 700 శ్లోకాలు చెప్తుంటే అందరూ ఇలా కూర్చున్నారా అక్కడ అందాను. 700 శ్లోకాలు అంటే కనీసం 2 గంటలు పడుతుందండి. అయితే అక్కడ వినేదెవరు? కృష్ణుడు. వినేదెవరు? అర్జునుడు. చెప్పేదెవరండి? కృష్ణ పరమాత్మ. అలాంటి వాళ్ళు అయితే మనకి అంత సమయం పడుతుంది. ఆయన చాలా సూక్ష్మగ్రాహం అర్జునుడు. ప్రతి చిన్న విషయాన్ని గ్రహించగలిగి, అందుచేత చాలా తక్కువ సమయంలోనే చెప్పాడు అదంతా. మనం అది విస్తరించుకోవడం ఏమైంది? మనం వివరించి మన మనసు హత్తుకునేట్టుగా చెప్పడం కోసం విస్తరించబడింది వ్యాస భగవానుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని మనకి ఎవరు చెప్పారండి? నలుగురే విన్నారండి. ఎవరా నలుగురు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని నలుగురే విన్నారు. ఎవరా నలుగురు చెప్తారా? అర్జునుడు అందరికీ తెలుసు. తర్వాత అండి ఈ విషయాలన్నీ విని ధృతరాష్ట్రుడు చెప్పేవాడండి సంజయుడు. 3వ వ్యక్తి ఎవరండి? ఆయన ఎవరు? హనుమ. ఎక్కడున్నాడండి? జెండాపై కపిల ముందు శ్రుతవాజశ్రేణి పూజని దండము తోలు చింతనం మీద ఆరిదారించు గాంధీవము ధరించి ఫలుగునుడు ఈ మోకం చెందుతున్నట్టు అంటాడు. ఆ కవి ధ్వజం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విన్నాడండి. చేత మహాత్ముడు అన్నీ తెలిసినవాడయ్యాడు, సిద్ధుడయ్యాడండి. శ్రీరామచంద్రుడు తన హృదయంలో దాచుకోగలిగాడండి.
గుండెలు తీరితే ఎవరు కనిపించారండి? శ్రీరామచంద్రుడే. అది భక్తి అంటే. హనుమంతు చూసి మనం నేర్చుకోవాల్సింది కదండి. భక్తి అంటే ఆ విధంగా ఉండాలి. మనం పూజ చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? పూజ చేసేటప్పుడు 2 మంత్రాలు చెప్తూ ఉంటాం. ఎవరో పిలుస్తారా? వచ్చేస్తున్నానమ్మా. ఇంకొకరు ఏదో పిలుస్తారమ్మా చూడమ్మా. ఇలా మనం పూజ దగ్గర ఉంటాం కానీ అనేక విషయాలు చెప్తూ ఉంటాం. తప్పదు లౌకికంగా. కానీ అప్పుడు ఏకాగ్రత ఎక్కడ కుదురుతుంది? మనసు భగవంతుడి మీద ఉంటుందా? మనసు భగవంతుడి మీద ఉన్నప్పుడే మనం భగవంతుడు మన ఏమైనా ఉంటాడు. అయితే మనం అనుకుంటాం ఇవన్నీ మాకు ఎక్కడ తెలుస్తాయండి? భగవద్గీత ఎవరు చదవగలరు? ఉపనిషత్తులు ఎవరు చదవగలరు? వేదాలు ఎవరు చదవగలరు? నాకేం రాదు, నాకు ఎలాగా అని మోక్షం రాదా? అలాంటి వాళ్ళకి వస్తుందటండి. ఎలాగా? ఏ వేదము పఠించలోత భుజగం ఏ శాస్త్రము చూచే తాని ఏ విద్యాభ్యసనం వనర్చ కరి చంచే మంత్రమోహించే బోధావిర్భావ నిధానము చదువులయ్యా కావు మీ పాద సంసేవా శక్తియ కాక జంతు తదివిన్ శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వరంలో దూర్జటి మహాకవి చెప్తాడండి. ఏ వేదము పఠించలోత సాలిపురుగు ఏ వేదం చదివిందా? ఏమైనా వేదాలు చదివిందా? శాస్త్రాలు చూసిందా? పూజ చేసిందా? కేవలం దాని పూజలు వెళ్ళిందని పని. తాను ఏ విద్యాభ్యసనం వనర్చే కరి. ఏరు కరి అంటే ఏరు. అది ఏ విద్య నేర్చుకుందండి? ఏమైనా విద్యలు వచ్చాయి? భుజగం ఏ శాస్త్రము చూసే పాము ఏ శాస్త్రాలు చూసింది? ఏం చూడలేదు. అలాగే పోయేవాడు ఏం చదువుకున్నాడండి? మరి ఆ నలుగురికి మోక్షాన్ని ఇవ్వలేదు. వదావిర్భావ నిదానములై చదువులయ్యా కావు. మనకి మోక్షాన్ని ఇచ్చే చదువులు కాదు. మరి ఏంటండి? మీ పాద సంసేవాశక్తి జ్వాలజంతున్నది శ్రీకాళ. మీకు చేస్తున్నారు చూసారు పాదసేవ. ఎవరండి? మరి ఇక్కడ గురువు గారు ఇక్కడ ఉన్నారు కదా, ఆయన చేసేటువంటి పాదసేవను చూసారా? మీరు వేదాలు చదివిన దానికంటే, శాస్త్రాలు చదివిన దానికంటే, చెప్పేదానికంటే, పూజలు చేసేదానికంటే కూడా అన్నింటికంటే కూడా శ్రేష్టమైంది ఆయన చేసే సేవ. ఆయనే బ్రహ్మయ్య గారండి. అంతే. ఇక్కడ ఉన్నంతసేపు పీఠంలో ఉన్నంతసేపు ఆయన బ్రహ్మ. మనకి పేరు కూడా బ్రహ్మయ్య అండి. ఆయన పేరండి స్థానం కాదు, ఆయన పేరే బ్రహ్మయ్య. పురాకుల బ్రహ్మయ్య. ఆయన పుట్టింది యాదవ కులం, శ్రీకృష్ణుని వంశం. అదే చెప్పారండి ఇందాక. శ్రీకృష్ణుని వంశంలో పుట్టాడు ఆయన. అదేంటంటే మనకి శాస్త్రాలు చదవక్కర్లేదండి, ఏం చూడక్కర్లేదు. అయితే మనకు అన్నీ తెలుసు. అంతా విద్యతలంచి చూచిన నరుండు అట్లా ఒకటెరింగిసదా కాంతలు పుత్రులు అర్థం తనుగు నికంబంచు మోహానవ భ్రాంతించెంది చరించుగాని పరమార్థం పైన నియంతుతాం చింతాగంతయు చింత నిలబడు కదా శ్రీకాళహస్తీశ్వర. ఇదంతా మిథ్యా మాయా మోసం అందరికీ తెలుసండి. అంతే కదండి. వస్తువు తెచ్చింది లేదు, పోతూ పట్టుకుపోయేది లేదు, మొదలు కూడా అందరూ పట్టు వెళ్ళిపోయేటప్పుడు మరి అంతా తెలుసు మనకి. కానీ దాన్ని ఇచ్చి పెడతామా? అక్కడ 10 పైసలు వాళ్ళు కనిపిస్తే ఎలా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా కనిపిస్తే ఎలాగ అంటే మనస్సుకి తెలుసు కానీ దాన్ని మనం నిలబెట్టాలి. నరుండి అట్లా ఒకటి కాంతల భార్య బిడ్డలు తనువు శరీరం అర్థము ధనము సంపద ఇవే శాశ్వతం అనుకుని వాటి కోసం పడి కొట్టుకుంటాడే తప్ప పరమార్థం మోక్షాన్ని ఇచ్చేటువంటి ఎంత చింతాకంత ఇంత కూడా నిలబడలేదయ్యా. అంత నిలిపితే చాలండి. అంటే దూర్జటి మహాకవి కాళహస్తి శతకంలో అనేకమైన విషయాలు చెప్తాడండి. మనం చాలామంది అనుకుంటాం నేను ఊరుకోండి, నాకేం తెలుసు, నాకేమొచ్చు, నాకు ఏం మోక్షం వస్తుంది, నా పాప ఆయన అయితే ఎన్ని పూజలు చేస్తున్నారు, పంతులు గారు షాప్ గారు ఎన్నో దానాలు చేస్తున్నారు, ఆయన ఎన్నో వ్రతాలు చేస్తున్నారు, ఆవిడ మహాతల్లి ఎన్ని నోవులు వస్తుందో, నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు మోక్షం రాదా పాపం అని మనం బాధపడుతున్నాం. ఏదో సందర్భంలో చూసినప్పుడు నేను చేయలేకపోతున్నాను అంటే కారణాలు అనేవి ఉండొచ్చండి. కానీ అవి చెయ్యలేకపోయినంతట్లో మోక్షం రాదు అనేటువంటి గుర్తుదే. అలాగే కొంతమంది నా కొడుకులు లేని అని బాధపడుతూ ఉంటారు. కొడుకులు పుట్టరటంతో అవివేకులు జీవన భ్రాంతులై పుత్రులు లేని ఆసుకునకు వాటిలు లేని ఎదుర్కదు చెడులే మోక్షపదం పుత్రకునకు శ్రీకాళహస్తీశ్వర. కొడుకులు లేరు చాలా మంది ఏడుస్తూ ఉంటారు. అపుత్రసే గతిర్నాస్తి, పుత్రులు లేని వాడి గతులు లేవు. పున్నాము నరకాత్రాయ పుత్ర, పున్నాము నరకును రక్షించేవాడు పుత్రుడు, నాకు పుత్రులు లేరే చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి శుకుడికి కొడుకులు ఉన్నారండి? ఇంద్రుడికి కొడుకులు లేరు.
మరి పుత్రులు లేని వాడికి మోక్షం వస్తుందా? రాదు అని అనుకోక్కర్లేదండి. పరమాత్మ ఇది లగ్నం చేయండి మీ మనస్సుని, పరమాత్మని ధ్యానించండి, నిత్యం ఆయన మీ మనసులో పెట్టుకోండి, ఇతరులకు ఉపకారం చేయండి, ధర్మబద్ధంలో ఏంటండి. భార్యకి ఎప్పుడు కూడా భర్తే ప్రత్యక్ష దైవం అండి. అది కూడా దానికి కూడా మహాభారతంలోనే ఉంది చిన్న కథ. ఒకసారి ఒక అడవిలో ఒక మహర్షి వెడుతున్నాడు. వెళుతూ ఆయాసం తీర్చుకోవడం కోసం చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు కింద అప్పుడే పైన కొంగ ఒకటి వాలి పాపం దానికి రెట్టి వచ్చింది, ఆయన రెట్టి వేసింది, ఆయన దానికి తెలియదు పాపం ఆయన మహర్షిని. ఆ కింద కూర్చున్నాడు, చూడలేదు పాపం, వేసింది. వేయగానే కోపంతో చూశాడండి. కోపంతో చూడగానే ఆ కొంగ కాస్త భస్మం అయిపోయింది, కాలిపోయి బూడిదైపోయింది. తపశక్తి ఎంత గొప్పదనుకున్నాడు ఆయన. వచ్చేసాడండి, ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చి ఒక అమ్మ దగ్గర గుమ్మం దగ్గర నిలబడి భవతి భిక్షాంతి అని, ఆ వస్తున్నానండి అని. భవతి భిక్షాంతి, ఆ వస్తున్నాను. ఈయన అడుగుతున్నాడు, ఆవిడ వస్తున్నానంటుంది, రావడం లేదు. ఈయన కోపం వచ్చేసింది, గట్టిగా అరిచాడు భవతి భిక్షాంతి. అప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా ఆవిడ వస్తుంది. అప్పుడే నేను వచ్చేంతసేపు అయింది, ఎంత రావాలి అనుకొని గట్టిగా కళ్ళారు ఊరుకోవాలి. నువ్వు కళ్ళారు చేస్తే మాడిపోవడం నేనే అడవిలో పక్షిని కాదు అన్నది. ఏంటి ఇంట్లో వంట చేసుకునేటువంటి ఆవిడ ఇంట్లో బయటికి రాని ఆవిడగా అడవిలో దగ్గర విషయం ఎలా తెలిసిందండి? ఈయన మతిపోయింది. అమ్మ అని ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. అమ్మ మహాయిల్లు ఎవరు చాలా మహాతపస్సంప్రదాయాలు అయినటువంటి కాళ్ళ మీద పడి, అమ్మ ఎక్కడ అడిగా అరణ్యంలో తెలిసిన సంగతి మీకు ఎలా తెలుస్తున్నామా అంటే, నాకు అంతా తెలుసు. మరి నువ్వేం చేస్తామంటే, తపస్సులు ఏమీ చేయను, తపస్సు కానీ పూజ కానీ వ్రతం కానీ నోము కానీ ఏమీ చేయను. తన నోము ఏంటండి? తన భర్తను సంతృప్తి చేపరచడమే. తన భర్తే దైవం. భర్త ఏం చేయమంటే చేయడం, భర్తకి ఏది కావాలంటే చూడటం, భర్తనే కొలిచేది. ఇప్పుడు కూడా నాకు ఆలస్యం అవడానికి కారణం నా భర్త సేవలో ఉన్నాను నేను. అందుచేత నాకు రావడం ఆలస్యం అయింది తప్ప నాకు అక్కడ ఏమీ కూడా నీ గురించి నేను చేయాలని చేయలేదయ్యా, నా భర్తే నాకు దైవం అనేసరికి అందు గురించి ఎన్ని శక్తులు నాకు ఎలా వచ్చింది ఇప్పుడు చెప్పేవారు మహానుభావుడు మీరు చెప్పేవారు నాకు తెలియలేదు అంటే, అలా కాదమ్మా, నాకు ధర్మాలు చెప్పాలి, నేను ధర్మాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను చాలా మూర్ఖుడిని అయ్యాను. ఎప్పుడైతే చూడండి తీక్షణంగా చూడగానే ఆ పక్షికు చెడిపోయింది కదా, ఆ తీక్షణంగా చూసి పక్షి చనిపోవడానికి తన తపశక్తి అప్పడం చేసి తపశక్తి అంతా పోయిందండి. మళ్ళా మొదలుకు వచ్చింది. మనం ఏదైనా ఒక వ్రతం కానీ పూజ కానీ తపస్సు కానీ ధ్యానం కానీ చేసేటప్పుడు మనకి కొన్ని సిద్ధులు అంటారండి, సిద్ధులు వస్తూ ఉంటాయి. అవి సిద్ధులు వచ్చినప్పుడు అవి ఏం చేస్తామంటే మనకి అప్పో నేను గొప్ప అయిపోయాను అంటే అక్కడితో ఆగిపోతాను. అక్కడితో ఆగిపోతే మాత్రం మామూలు. కానీ ఈయన విషయాన్ని అమ్మ ధర్మాలు చెప్పాలని నాకు తీరుబడలేదు, నేను నా ప్రతి సేవలో ఉన్నాను, నువ్వు అడిగావు కనుక ఫలానా చోట ధర్మవ్యాధులు అనేటువంటి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో చెప్తాడన్న. ఎక్కడంటే వెళ్ళి ఫలానా చోట ఉన్నారనమంటే ఈయన అడుగుతూ వెళ్ళాడు. ధర్మవ్యాధులు ఆయన ఏ వ్యాపారం చేస్తాడండి? ఒడ్డు మాంసం అమ్ముతాడు, మాంసం అమ్ముతాడు. మాంసం కూడా ధర్మాలు చెప్పడం ఏంటి? ఎక్కడైనా ఉందండి అసలు? బ్రాహ్మణ చక్కగా బిల్లో పంతులుగా చెప్పచ్చు, లేకపోతే ఆశ్రమానికి వెళ్తే స్వామీజీ చెప్పచ్చు, ఇలాంటివి చెప్తారు. కానీ ఈ నాకు ధర్మాలు చెప్పడం ఏంటనుకున్నాడు. వెళ్ళాడు. సరే ఆవిడ ఎందుకు చెప్పి మహాయిలా చూశాడు, ఆవిడ శక్తిని చూశాడు కదా, మహాతల్లి చెప్పింది ఏముందో చూద్దాం అని చెప్పి ఈయన వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఆయన మాంసం అమ్ముతున్నాడు. అయ్యా ఇంటికి వస్తారండి, ఇంటి దగ్గర కూర్చోండి, అతిథులు వచ్చేస్తారని చెప్పేసి ఆయన ఫోన్ వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదో శుభ్రంగా పడుకుని తల్లిదండ్రులకి ఏమవసరమో చూసి అప్పుడు ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చేసరికి అయ్యా మహానుభావులు మహర్షులు అని చెప్పేసి ఆయన కాళ్ళు కడిగి చక్కగా నీళ్ళు సరస్సును జరుగుని పాద పూజ పువ్వులు ఇచ్చించి ఆయన తగినటువంటి సత్కారాలు చేసి, అయ్యా మీలాంటి మహానుభావులు ఊరికే రారు మాలాంటి వారింటికి వచ్చారని చెప్పండి అంటే, ఏమీ లేదు నీ దగ్గర ధర్మాలు నేర్చుకోవడానికి వచ్చారు. ఇదేంటంటే నేను పురుషం అమ్ముకునేవాడిని, నేను ధర్మాలు చెప్పడం ఏంటి? ఏమీ లేదు, నేను దగ్గర నేర్చుకోవాలి, మహాతల్లి బలవంతని చెప్పింది, నేర్చుకోవాలి. మీరు ఏం చేస్తారు చెప్పాడు. నాకు చూసారే, నా వ్యాపారం చూసారు. మరి నీకు ఎంత శక్తి ఎలా వచ్చింది? ఈ ధర్మాల్లో ఏ వేదాలు చదివావు నువ్వు, ఏ శాస్త్రాలు చదివావు నువ్వు, ఏం చేసినట్టు నేను ఏం చేయలేదండి, నేను శాస్త్రాలు చూడలేదు, నా వేదాలు చదవలేదు, నాకేం రాదు. మరి ఈ ధర్మాలు నీకు ఎలా తెలుస్తాయి అంటే, ధర్మాలు నాకు ఎలా తెలుస్తుంది? నేను నా తల్లిదండ్రులకు సేవ చేస్తానండి. తల్లిదండ్రులకి సేవ చేయడం వల్ల అంత అద్భుతమైనటువంటి శక్తులు వచ్చినాయండి ఆయనకి. ధర్మవ్యాధులు అనేటువంటి ఆయన ధర్మవ్యాధుల వృత్తాంతాలు అద్భుతంగా వర్ణిస్తారు. తల్లిదండ్రులు ఏ విధంగా సేవించాలి,
అది కనుక మనం చదివినట్లయితే ఈరోజు ఈ అనాథాశ్రమాలు ఉండవండి. ఎక్కడ చూసినా ఏం చేస్తున్నారండి, మనం ఏం చేస్తున్నామంటే మా అబ్బాయి చదవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, డాలర్ లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, బీటెక్ చదివిస్తాం, వాడు ఇంజనీరింగ్ ఎందులో చేస్తాం, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు ₹1,00,000 2,00,000 జీతం కావాలి, అంతే కదా. తర్వాత వాడు ఏమైపోయాడు, మనం అవసరం, మనం ఏమైపోయాడు వాడికి అవసరం. దీంట్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారు, చివరి వయసులో మన సహాయం సహకారాలు ఉండవు, మన ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు కదండి. వాడికి మన ఆప్యాయత చూపిస్తే కదా వాడు మన ఉండేటువంటిది. పూర్వం ఏం చేసేవారు, పిల్లలు ఎక్కడ పుట్టేవారు, అమ్మమ్మ ఇంటి దగ్గర పుట్టేవారు, అమ్మమ్మ ఇంటి దగ్గర పుట్టేవారు. వాడు పెద్ద దింటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలి, మామయ్య గారి ఇంటికి వెళ్ళాలి, తాతయ్యతో ఆడుకోవాలి, అమ్మమ్మ చక్కపోయి పిండి వంటలు చేసి పెడుతుంది తినాలి, చక్కగా వెళ్ళడం, వేసవికాలం వచ్చిందంటే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం, ఆటలాడుకోవడం, గంతు చేసుకోవడం, అక్కడ అద్భుతం ఉండదు, అక్కడైతే ఇంకా అద్దుకుంటారు. అమ్మమ్మ అంటే గారం కదండి, కొడుకు పిల్లల కంటే కూతురి పిల్లల కంటే ఎక్కువ గారం. సరే ఆవిడ అలా చేసి పిల్లలకి మనం ఏం చేస్తాం, అది పోయి అమ్మమ్మ లేదు, తాతయ్య లేదు, హాస్పిటల్లో పుడుతున్నారు, తరచుగా హాస్పిటల్గా పెడుతున్నారు, అంతే కదండి. ఎక్కడ పుట్టిన హాస్పిటల్లో పుడుతున్నారు అంటే తరచుగా హాస్పిటల్గా పెడుతున్నారు. ఇప్పుడు ఏదో రాబోయే చెప్పి హాస్పిటల్కి పోవడం అది పోయింది. సరే ఈవిడ ఏం చేసిందంటే తల్లిదండ్రులకు సేవ చేయడానికి ధర్మం. తల్లిదండ్రులకు సేవ చేస్తే సమస్తం కూడా మన దగ్గర సమస్తం సమకూడదు కదా. మనకి మా వినాయక చవితి కథలో మనం చెప్పుకున్నాం కదా, ఆయన వినాయకుడు ఏం చేశాడండి, తల్లిదండ్రులు ప్రదక్షిణ చేశాడు. ఓం నమో నారాయణ ఆయన అక్షరాక్షణ మంత్రం చెప్పుకుంటూ తల్లిదండ్రులు కుమారు ప్రదక్షిణ చేసరికి అన్ని ఆయన అంతమంది తీర్థంలో అక్కడికి వెళ్ళలేదు. అదే ఊరండి, కుంభమేళ వెళ్ళలేదు, అక్కడ అంతమంది జనంలో తిప్పలు వెళ్ళలేదు, కానీ చక్కగా స్నానం చేసి ఫలితం వచ్చేసింది. కాశీ వెళ్ళలేదు, గంగలో మునగలేదు, ఫలితం వచ్చేసింది. ఇది ఏ తీర్థంలో 3 తీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితం వచ్చిందండి ఆయనకి. కేవలం తల్లిదండ్రులు ముమ్మారు ప్రదక్షిణ చేశారు. పాపం ఆయన కష్టపడి పాపం నెమలెక్కి ఒళ్ళంతా హోళం చేసి ఇంట్లో ముని వచ్చాడు పాపం కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంట. ఆ కుమారస్వామి అన్ని చేసినా సరే ఈయనే గెలిచాడండి. ఈయనకే గణాధిపత్యం ఇవ్వడం జరిగింది. మనం చదువుకున్నాం కదండి. అంటే తల్లిదండ్రులకు ఒక్క ప్రదక్షిణ చేస్తేనే అంత ఫలితం ఉంది. నిత్యం మన కళ్ళు ఎదురుకుండా తల్లిదండ్రులు ఉంటారే, వాడి పాదాభివందనం ఎందుకు చేయమండి అంటే తప్పెవరిది, మందే. అంటే మనం మన తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే ఓహో అమ్మ నాన్నకి నమస్కారం చేస్తుంది, నాన్న వాళ్ళ అమ్మ నాన్న నమస్కారం చేస్తున్నాడు కనుక నేను కూడా మా అమ్మ నాన్న నమస్కారం చేసుకోవాలని వాడు అనుకుంటాడు. యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం పూర్వతే లోక తదనవర్తతే భగవద్గీతలు చెప్తాడండి. అంటే ఎవరైతే పెద్దలైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏది ఆచరిస్తూ ఉంటారో మిగిలిన వాళ్ళు కూడా దానినే చూసి దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. సయత్ ప్రమాణం పూర్తి లోక తదనవర్తతే, అదే ప్రమాణం అనుకుని దాన్ని అనుసరిస్తూ ఉంటారండి. పెద్దలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆదర్శంగా ఉండాలి. మనం పెద్దవాళ్ళందరూ తల్లిదండ్రులు కానివ్వండి, గురువులు కానివ్వండి, పెద్దలు గ్రామ పెద్దలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉంటే మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. వాళ్ళు నడుచుకున్నారు, మనం అలాగే నడుచుకుంటారే తప్ప మనం మన ఇష్టం మనం ఉంటాం. నువ్వు ఎలా ఉండదురా అని చెప్పడానికి లేదు. నువ్వు ఉన్నావు నేను చేస్తాను. మన సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు, ట్యాబ్ చూస్తూ కూర్చుంటారు. మన టీవీలో సీరియల్ చూస్తూ కూర్చుంటే వాడు కార్టూన్ నెట్వర్క్ చూస్తుంటాడు, అంతే కదండి. ఎలా నువ్వు చదువుకోమా అంటే నువ్వు టీవీ చూడొద్దా, నేను చూడకూడదా అంటాడు. ప్రశ్న మన సమాధానం లేదు. అంచేత మనం ఎప్పుడూ కూడా వాడికి అవకాశం ఇవ్వకుండా వాడికి ఆదర్శంగా ఉండాలని చెప్తుందండి. ఏది భగవద్గీతలోనే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే. అంచేత శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో, పెద్దలు ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళని అనుసరిస్తూ ఉంటారని మనం ఎప్పుడు కూడా ఆదర్శవంతమైనటువంటి పనులనే చేయాలని చెప్తాడు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటి అనేకం, 1-2 కాదండి. ఉదాహరణ సందర్భం వచ్చింది చెప్పాం. మనం మా ఎక్కడి నుంచి మనం భారతంలోంచి భగవద్గీతలోకి వెళ్ళిపోయాం. నిజంగా భగవద్గీత కూడా అందులోది 18 అధ్యాయాలు భగవద్గీత. భక్తి యోగం చదవాలండి. భక్తి యోగంలో 20 శ్లోకాలు. 20 శ్లోకాల్లో భగవంతుని చేరుకునే మార్గం చెప్తాడు. భక్తి యోగంలో భగవంతుని చేరుకునే అర్జునుడు అడుగుతాడయ్యా, కొంతమంది తనలోనే పరమాత్మను చూసుకుని పూజ చేసుకుంటారు, కొంతమంది అర్చామూర్తి నిలబెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ 2 పూజా విధానాల్లో ఏది గొప్పది? మనలో ఎక్కువగా ఏం చేస్తామండి, విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటాం కదండి.
చాలామంది కొంతమంది ఇతరులు అంటారు వాళ్ళ బొమ్మలకి రాళ్ళకి రప్పలకి పూజ చేస్తారు రావాలని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు కదా. ఒకసారి సందర్భం వచ్చింది చెప్తున్నాను. స్వామి వివేకానంద పెడుతుంటే అన్యమతస్తులకు ఆయన ఆపి, అయ్యా మీరేంటి బొమ్మలకి రాళ్ళకి రప్పలకి పూజ చేస్తారేంటి అని అడిగారు విదేశీ. అడిగితే అంతేనండి, మేము అంతే, మా వాళ్ళు అంతే, రాళ్ళకి రప్పలకి పూజ చేస్తూ ఉంటాము, మాకు మనసు మన బ్రెయిన్ అంతవరకే ఎదగలేదు అన్నాడు. అదేంటయ్యా ఎలా అంటారేంటి పెద్దలు అయ్యండి, మరి దాన్ని మార్గం లేదంటే ఉందే కదా. సరే ఎందుకు వచ్చింది, ఒక చిన్న పని చెయ్యి, మీ నాన్నగారి ఫోటో ఉందా అని అడిగారు స్వామి వివేకానంద. లేక ఎందుకు లేదు, తీసుకురా అన్నాడు. తీసుకురా అనేసరికి తీసుకొచ్చాడు. దాని మీద నువ్వు వేయన్నాడు. వేస్తాడండి, దాన్ని చింపేయన్నాడు. చింపుతాడు. ఏంటయ్యా చిమ్మంటే అది మీ నాన్న ఎక్కడ ఉన్నాడు ఇందులో, నేను ఫోటో కదా బొమ్మే కదా, ఇది మీ నాన్న కాదు కదా, ఇది ఫోటో, ఇది మరి దీని సంబంధించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే చెప్పలేదు. ఊరికి అతనికి అవగాహన కలిగించడం కోసం చేసిన పని అనమాట. ఏం చెప్పాడంటే ఆయన, నువ్వు ఈ పట్టణంలోనే నీ తండ్రిని చూసుకుంటున్నావు, నీ తండ్రికి ఎంత విలువిస్తున్నావో, నీ తండ్రికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నావో, నీ తండ్రికి ఎంత మర్యాదలు ఇస్తున్నావో అదంతా కూడా నువ్వు ఈ పటానికి ఇస్తున్నావయ్యా, ఈ ఫోటోకి ఇస్తున్నావయ్యా, దీంట్లోనే తండ్రిని చూసుకుంటున్నావు. అలాగే మేము కూడా ఆ పరమాత్మ ఎక్కడున్నాడో మాకు తెలియదు, ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఆ పరమాత్మని విగ్రహ రూపంలో మేము నిలబెట్టుకుని మాకు నచ్చిన రూపం, మేము మెచ్చిన రూపం, మాకు నచ్చిన చోట ఎక్కడున్నాడు భగవంతుడు. ఇక్కడ ఎలా పడదంటే కొండలో 7 కొండల పైన వెళ్ళాలని వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఎక్కడ చోటు లేదా అంటే అయ్యప్ప స్వామి 5 కొండల పైన, కొండల అడవుల్లో వెళ్ళాలి, సముద్ర తీరాలు, నదీ తీరాలు, కొండల మీద, గట్టుల మీద. ఎందుకంటే ఎక్కడ చేశాడు భగవంతుడు. మనిషి ప్రకృతి ఎక్కడైతే పరవశింపజేస్తుందో, ఎక్కడైతే పవిత్రమైనటువంటి వాతావరణం ఉంటుందో అక్కడ తనకు నచ్చినటువంటి దైవాన్ని నిలబెట్టుకున్నాడండి. ఆ గుడికి దేవాలయం కూడా తనకు నచ్చిన విధంగా పెట్టుకున్నాడండి. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకే తీర్థయాత్రలు చేయడం. తీర్థయాత్రలు చేసినప్పుడు అండి అక్కడ మనకి అనేకమైనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి, మనకి అనేకమైన సాంప్రదాయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఒక గుడికి వెళ్తే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, కొన్ని ప్రవచనాలు వెళ్తే అనేకమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. పెద్దలు చెప్పినప్పుడు మామూలుగా ఈ ప్రవచనాలు వెళ్ళడం ఎందుకండి రోజు మన చక్కగా టీవీలో చెప్తూ ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు మహానుభావుడు, అలాగే గరికపాటి నరసింహారావు గారు కర్రపాటి పెట్టినట్టు చెప్తారు. మరి ఈయనండి సామవేద షణ్ముఖ శర్మ గారు, మరి ఈయన వద్దిపతి పద్మాకర్ గారు ఏలూరే. మరి ఎంతో విషయాలు చెప్తూ ఉంటారు. వారు ఏంటంటే బ్రహ్మమానసపుత్రులను సరస్వతి అవతారం ఒక్కొక్కళ్ళు కూడా అనేకమైన విషయాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు, వాటి సారమంతా విడేకరించి వాడి మనసులో దాచుకుని సందర్భోచనం బయట పెట్టుకోండి. అలాంటి మహానుభావుల యొక్క ప్రవచనాలు కదా వింటూ ఉంటే ఏమవుతుందండి, మన మనస్సు పరవశిస్తుంది, అనేకమైన విషయాలు తెలుస్తాయి, మనలో ఉండే కల్మషాలు పోతాయి. ఎప్పుడైతే సత్సంగం చేసేవో, ఎప్పుడైతే విన్నావో మనలో ఉండేటువంటి దోషాలు అన్నీ పోయి మన మనసు పవిత్రం అవుతుందండి, మన మనసు నిర్మలం అవుతుంది, ఆత్మ పవిత్రం అవుతుంది, పరమాత్మకు దగ్గర ఉంది. మనకి భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం అని చెప్తారండి. ఆత్మ సంయమ యోగం అంటే ఏంటి, మన ఆత్మ మనం ఎలా నియంత్రించుకోవాలి, ఆత్మ సంయమ యోగం. అలాగే విభూతి యోగం, పరమాత్మ యొక్క వైభవం అంతా ఉంటుందండి అందులో. ఏ స్వరూపాలు పరమాత్మ చెప్తాడు. మాసాన మార్గశీర్షోహం, మాసాల మార్గశీర్షాన్ని నేనే చెప్తాడండి. నా ఋషుల్లో నారదుని నేనే, ప్రభువుల్లో శ్రీరామచంద్రుడిని నేనే, ఏమండి ఆయుధాల్లో వజ్రాయుధాన్ని నేనే, శ్రేష్టమైనటువంటి వస్తువులన్నింటిలో నేను ఉన్నానని చెప్తానండి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విభూతి యోగం. అలాగే ఆత్మ సంయమ యోగంలో మన ఆత్మను ఎలా నియంత్రించుకోవాలో చెప్తారండి. శ్రద్ధాత్రయ విభాగ యోగం, పిల్లలకి చదివించాలి అంటే శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. ఏ శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది, అటు చక్కగా చదువు రావాలంటే ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అన్ని విషయాలు కూడా అందులో ఉన్నాయి. భగవద్గీతలో చదవం అంటే పారాయణ చేస్తూ ఉంటారండి. పారాయణ ఎలా చేస్తారంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేతాయుత్వాహమామ కాపాండ అసేవాకి తల్లిస్తున్నట్టే కాబట్టి అక్కడ ఏముందో మనకు తెలియదు. దీనికి చిన్న ఉదాహరణ చిన్న విషయం చెప్పారండి. ఏంటంటే ఒక ఆయన భగవద్గీతాశ్రమం ఉందండి. ఆయన భగవద్గీత బాగా ప్రచారం చేశారు అన్ని చోట్ల కూడా. ఆయన చెప్తారు, విషయం చెప్తారు ఏంటంటే, మీరు ఏదో అనారోగ్యం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు మందుల చీటీ ఇచ్చారు. ఆ మందుల చీటీ తీసుకొచ్చి రోజు దేవుడి దగ్గర చేసి పూజ చేస్తున్నాం. రోగం తగ్గిపోద్దండి,
అని అనిపిస్తుంది తెప్పించినా దేవుడి దగ్గర పెట్టి పూజ చేయడం అంటే అనిపించిందా లేదా ఒక్క క్షణం. సరే అలా కాదండి, దాన్ని రోజు చదివేస్తున్నాం. పారాసిటమాల్, యాక్టిమాల్, ఇంకే మందుల పేర్లన్నీ చదివేస్తున్నాం, రోజు చదివేస్తున్నాం. తగ్గుతుందండి. మరి ఏం చేయాలి? మందు కూడా తెచ్చుకోవాలి, దాన్ని వేసుకోవాలి, చెప్పిన అనుభవం పరిచయం చేయాలి, అప్పుడు మనం రావద్దు. అలాగే భగవద్గీత మందుల చీటి అనుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇచ్చిన మందుల చీటి. మరి దేవుడి గుళ్ళో పెట్టి పూజ చేయడంలో ఉపయోగం ఉంది. చాలా మంది భగవద్గీతను దేవుడి గుళ్ళో పెట్టి పూజ చేస్తారండి. పూర్వం నుంచి కూడా భగవద్గీత ప్రతి ఇంట్లోనూ ఉండేది, ఇప్పుడు ఉందో లేదు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడి గుళ్ళో పెట్టి పూజ చేయడం వరకే. అది దాని తర్వాత దానికి పురుగులు పెట్టేది అయ్యి నాన్న ఇది అవుతుంది. మనం ఎప్పుడు దాన్ని తెలిసి బాగా అనుకోం. ఏం ఉపయోగం? ఇలాంటిది మందు చీటి చదవడం లాంటిది, దేవుడి గుడిలో పెట్టి పూజ చేయడం లాంటిది. రోజు చదివినా ప్రయోజనం లేదు, చదవండి. కానీ దాని భావం కూడా తెలుసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తున్నాం, ఒక 2 శ్లోకాలకి కనీసం లేదంటే 2 గంటల సమయం పడుతున్నాం చెప్పాలంటే. పూర్వకాలంలో మహానుభావుడు ఈయనండి విద్యాప్రకాశానంద స్వామి వారు అని చెప్పి ఈయన సుఖబ్రహ్మాశ్రమం అంటే కాళహస్తి. అక్కడి నుంచి వచ్చి 2-5 నెలలు గీతా జ్ఞానయజ్ఞం చెప్పి భగవద్గీత చెప్పేవారు. రోజు 2-3 శ్లోకాలు 4 శ్లోకాలు వివరించేవారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరింట్లో కూడా గీతామకరంలో పుస్తకం ఉండేది. ఇంత బయట మీ పాత మీ మామగారు కానీ అమ్మమ్మ గారు కానీ ఉంటే అడగని ఉంటుంది, గీతామకరంలో అని ఉంటుందని. అందులో భగవద్గీత మన మనస్సుకి ఏ విధంగా అయితే హత్తుకోవాలో ఆ విధంగా ఉంటుందండి. అది రోజు 2 శ్లోకాలు చదవండి చాలు. ఆ విశేషాలు ఆయన ఎలా అయితే వివరించారో విషయాలు వివరణ అంతా చదవండి. సంవత్సరంలో మీకు భగవద్గీత పూర్తి అయిపోతుంది, భగవద్గీతలో పట్టొస్తుంది. భగవద్గీతలో ఎవరింది చెప్పగలుగుతారు? భగవద్గీత అంత విశేషం. రోజు 2 శ్లోకాలే, 700 శ్లోకాలు కదండి. రోజు 2 అంటే 350 రోజులు, సంవత్సరం. కొన్ని 15 రోజులు మధ్యలో మనకి ఆటంకాల చుక్కులు వెళ్ళిపోయింది అయిపోతుంది. అయితే మనం ఏం చేస్తాం? ఆరంభ సూరత్ మొదటి అధ్యాయం చదివేస్తాం కదండి. 2వ రోజు చదవం, 3వ రోజు చదవం, మళ్ళీ వాటిలో మర్చిపోతుంది. తర్వాత ఆయన మళ్ళీ గుర్తుకొస్తుంది. ఎప్పుడు ఇలా చెప్పినప్పుడు అమ్మ నిజంగా భగవద్గీత చదవాలి మళ్ళీ చేస్తాం. మళ్ళీ ఒక అధ్యాయం 2 అధ్యాయాలు వరుసగా చదివేస్తాయి తప్ప అంటే అందులో తప్పేం లేదు. ఉద్దేశం చదివేసే మొత్తం ఒకేసారి చదివేస్తాం. కానీ అలాగే నియమంగా పెట్టుకోండి. రోజు మనం స్నానం ఎలా చేస్తున్నాం, ముఖ ప్రక్షాళన ఎలా చేసుకుంటాం, భోజనం ఎలా చేస్తున్నాం, అలాగే భగవద్గీత చదవడం కూడా ఒక నియమంగా పెట్టుకోండి. రోజు 2 శ్లోకాలు చదవండి. సంవత్సరానికి భగవద్గీత పూర్తయిపోతుంది. అన్ని విషయాలు మనం తేడాలి అంటే తాత్పర్యంతో సహా చదవండి, భావం చదవండి. తెలియకపోతే 2 సార్లు చదవండి, ఇంకా తెలియదు 3 సార్లు చదవండి. మీకు చదవగలిగితే మీకే తెలుస్తుంది, ఎవరు చెప్పక్కర్లేదు. భగవద్గీత అంత సులభంగా ఉంటుంది. శ్లోకం కొంచెం మీకు సంస్కృత ఇబ్బంది అయినా కింద భావార్థం ఉంటుంది, తాత్పర్యం ఉంటుందండి. తాత్పర్యం చదవండి, మీకు చక్కగా అర్థమవుతుంది. నకాంక్షే విజయం కృష్ణ నసి రాజ్యం సుఖానిక కిం నో రాజ్యం గోవింద కిం భోగే జీవితం ఉందని శ్లోకం కింద చెప్పాం కదా. ఏంటి? మహారాజా కృష్ణ పరమాత్మ, నాకు రాజ్యం వద్దు, రాజ్యసుఖం వద్దు, ఏంటి నాకు నా బంధుమిత్రులతో ఇలాంటి చంపి వచ్చేటట్టు కూడా నాకు వద్దు, నేను యుద్ధం చేయను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అంతే. యుద్ధం కష్టంగా ఉందండి, అదే వివరణ అందరూ ఉంటుంది. చక్కగా చదవండి. భగవద్గీత మీకు సంవత్సరంలో అయితే మళ్ళా సంవత్సరం నేను వచ్చేసరికి మీరు చెప్పారండి, ఆ చక్కగా భగవద్గీత నేర్చుకున్నానండి, ఈ విధంగా వచ్చిందని మీరు అంటే నా సంతోషం. చదువుతారండి? మీరు చదవడే కాదు, చదివించండి. మీరు చదువుతాను నేర్చుకుంటాను రమ్మంటే నేను వస్తాను, నేర్పడానికి నాకు అభ్యంతరం లేదు. మామూలు నేనేం ఆశించడం నేనేం తీసుకోను. నేర్చుకునేవాడు ఉంటే చాలు. ఒక 10 మంది వచ్చి కూర్చున్నారు అనుకోండి, చక్కగా ఇక్కడే నేర్చుకుంటాం. 2 శ్లోకాలు చెప్పుకుంటే చాలు. 4 శ్లోకాలు ఇవ్వకుంటే 4 శ్లోకాలు, 5 శ్లోకాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒక 9 సంవత్సరాలు ఉన్నాయి, ఒక 11 సంవత్సరాలు, రోజు 2 శ్లోకాలు. తల్లి కూడా వచ్చేది, ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చేది. గురువుగా చెప్పండి అన్నారు, అలాగే నమ్మ చెప్తాను. చక్కగా రోజు కానీ క్రమం తప్పకుండా వచ్చింది, చక్కగా నేర్చుకున్నారు. సంవత్సరాలు మొత్తం భగవద్గీత. ఈ రోజు 18 అధ్యాయాలు. మొన్న వాళ్ళని కుర్తాలం పీఠాధిపతులు తీసుకెళ్ళి ఇలా చెప్పిన శ్లోకాలు విని ఫోన్లో పీఠాధిపతులు అక్కడ తీసుకెళ్ళారు, కుర్తాలను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ వేదిక యూనివర్సిటీ అని ఉందండి, అందులో వాళ్ళు చక్కగా సత్కరించి వాళ్ళకి చక్కగా సర్టిఫికేట్ ఇచ్చి పంపించారు పిల్లలకి. మొన్న ఆవిడ ఫోన్ చేసి గురుగారు వెళ్ళేలా జరిగిందండి, పోలే మంచి మహాప్రసాదం, పోలే ఏదో విన్నదా విడిచిపెట్టేయకుండా దాన్ని సద్వినియోగం చేశారు. అంటే అలా విన్నప్పుడు మాకు ఎంత సంతోషంగా ఉంటుంది. అంచేత మీరు ఎప్పుడైనా సరేనండి, ఎవరో మహానుభావులు ఉన్నారు, చక్కగా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. దాన్ని మనం చదివి అవగాహన చేసుకున్న మనసులో నిలుపుకుని దాన్ని 10 మందికి చెప్పాలి. చెప్తేనే దాని సార్థకత ఉంటుంది. అంటే
వెళ్ళుందండి. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఒకసారి ఒక రాజుగారు అడవికి వెళ్తున్నారండి వేటకి వెళ్ళి వేటాడి అలసిపోయి తిరిగి వస్తుంటే ఆయనకి ఒక చోట 3 పుర్రెలు కనిపించాయి. పుర్రెలు చర్మం లేదు, పుర్రెలు కనిపించాయి. ఏమిటా పుర్రెలు అని చెప్పి 3 తీసుకున్నాడండి. తీసుకుని తగ్గ సంచిలో పెట్టుకున్నాను, మా బట్టల్ని పట్టుకురామని తీసుకొచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఇందులో గొప్ప పుర్రె ఏది, పనికిరాని పుర్రె ఏది, సామాన్యంగా ఉండే పుర్రె ఏది తెలుసుకోవాలనుకున్నాడు. మనం మాట్లాడుతూనే తెలుస్తుంది వీడు గొప్పవాడు, వీడు సామాన్యుడు, వీడు మామూలు వాడు అని తెలుస్తుందండి. మరి ఏమీ లేనటువంటి పుర్రె వల్ల ఏం తెలుస్తుంది? ఆయన దగ్గర ఉండేటువంటి పండితులు పిలిచి 3 కూడా బల్ల మీద పెట్టి ఈ 3 శ్రేష్టమైన పుర్రేది, మధ్యస్థం పుర్రేది, పనికిరాని పుర్రేది అని అడిగాడు. ఏం చెప్తారండి? అయ్యా మరి ఆలోచించి చెప్తా అన్నారు. సరే వెళ్ళారు. రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఇంకా ఆయన చిరాకు వచ్చింది. నాకు పలానా రోజుల్లో చెప్తే జరుగుతుంది, లేకపోతే మీకు శిక్ష అన్నారు. ఆ పండితుల ఇంటికి వెళ్ళి అయ్యో ఇదేంట్రా ఇలా జరిగింది ఏంట్రా అనుకున్నారు. అంతట్లో ఆ పిల్ల వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి తెలివైంది. అదేం చెంది ఏంటి నాన్నగారు ఎలా ఉన్నారు ఏంటి, ఎందుకు ఇలాగా విచారంగా ఉన్నారు ఏంటి చెప్పండి అంటే ఇది సంగతి అన్నారు. దానికి ఏమన్నా నేను చేస్తానని చెప్పేసి ఆవిడ నిన్న తీసుకెళ్ళండి నేను వస్తాను. ఊరుకోవే బాబు, ఆయన శిక్ష చేస్తాడు, రేపు ఏం చేస్తాడో తెలియదు, ఏ భయపడితే నువ్వు వస్తానంటే ఏంటంటే లేదు నాన్నగారు నన్ను తీసుకెళ్ళండి, నేను ప్రయత్నిస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళిందంట, తీసుకెళ్ళారు. మర్నాడు ఏమంటే ఏం చేశారు గురువారు, ఏం చేశారని అడిగాను. ఏం చేయడం ఏంటంటే ఈ అమ్మాయి చెప్తుందంటే అలాగని చెప్పేసి చెప్పమ్మా అన్నాడు. వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు, చిన్నపిల్లలు నీకు ఏమొస్తుందమ్మా, నీకు ఏం తెలుస్తుందంటే తెలుసుగా చెప్పకపోతే మీకు శిక్ష అన్నాడు. అలాగేనండి అని చెప్పేసి ఒక తీగ తెప్పించాడు. ఒక తీగ తెమ్మన్నది, తీగ తీసుకొచ్చి ఆ అమ్మాయి ఏం చేస్తారంటే ఈ చెవులో నుంచి ఈ చెవిలో పెట్టి ఇలా లోపల చూసినట్టు తీగ. ఆ తీగ వెళ్ళి ఈ చెవులోకి బయటకు వచ్చింది. ఓహో అని చెప్పి పక్కన పెట్టి ఇంకో తీగ తీసుకుంది. ఆ తీగను తీసుకుని మళ్ళీ ఈ చెవిలోకి పెట్టిందండి ఇంకో పురికి. అదేం చేసిందంటే పైన మెదడులోకి వెళ్ళింది, పైకి వెళ్ళిపోయింది. ఇంకో తీగ తీసుకుందండి. ఆ తీగ తీసి పెడితే ఇలా పెడితే నోట్లోంచి బయటకు వచ్చేసింది. అప్పుడు ఏంటి తీగతో ఏం చేస్తున్నావు అమ్మాయి అంటే చెప్తాను గురువు గారు, మా ప్రభు ఉండాలని చెప్పేసి అప్పుడు ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వచ్చేసింది కదండి. అంటే అది ఏం చేస్తున్నాడ, వాడు ఏం చేసాడు బతికొండగా ఈ చెవిలోంచి విని చెవిలోంచి వదిలేసేవాడు మనలాగా. అప్పుడు ఇది పనికిరాంది. ఇప్పుడు విన్నది వంట పట్టించుకోవాలి, 10 మంది చెప్పాలి, కానీ ఏం లేదు. ఎందుకంటే అది పనికిరాంది, 3వ తరం పుర్రెలు. సరే ఇంకో పుర్రె తీసుకుని ఇలా చెప్పింది, నోట్లోంచి వచ్చింది కదండి, నాలా వాగుతుంటుంది, వచ్చిన విషయం 10 మందికి చెప్తూ ఉంటుంది. ఇది మధ్యస్థం. ఇక పెట్టిన తీగ బయటికి రాలేదు కదండి, అంటే అది మనసులో దాచేసుకుంది అనమాట, అంటే ఆత్మకు హత్తుకుందనమాట. అది శ్రేష్టమైన. ఈ విధంగా ఆవిడ నిరూపించి చూపించింది. అందరూ శభాష్ అన్నారు. వాటికి తగిన విధంగా ఇచ్చేసి అమ్మాయిని సత్కరించి పంపించారు. అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏం చేయాలని ఏం గ్రహించాలి? మనం విన్న విషయాన్ని మనస్సుకు పట్టించుకోవాలి, దాన్ని ఆచరించి చూపించాలి, అది శ్రేష్టం. మనం విన్న విషయాన్ని 10 మందికి చెప్పాలి, అది 2వ పక్షం. అంచేత ఈ చెవిలో ఉన్న విషయాన్ని ఈ చెవిలోంచి విడిచిపెట్టేయకండి, అది మంచిది కాదని చెప్పేసి చెప్పుకుంటూ మరి ఈరోజు మరి భజన బృందం వచ్చేస్తారేమో, ఇంకా స్వస్తి చెప్పుకున్నామండి. ఇంకేదంటే మహాభారతం గురించి చాలా విశేషాలు అంటే ఊరికే క్లుప్తంగా సంగ్రహంగా అక్కడక్కడ మీరు టచ్ చేయడం జరిగింది. ఇంకేదంటే 1,00,000 శ్లోకాలు మహాభారతం ఊరికే పరిచయం చేయడం కోసం చెప్పానంటే. నిన్న రామాయణ పరిచయం అయింది, ఈవేళ మహాభారతం పరిచయం చేసుకున్నాం. రేపటి రోజున భాగవతం, భగవద్గీత. ఏం చెప్పమంటారో మీరే చెప్పండి. భాగవతం చెప్పమంటారా, భగవద్గీత చెప్పమంటారా? మీరు సమయానికి వచ్చేసి ఉంటామో నాకు ఆనందంగా ఉంటుంది. కార్యక్రమం పెట్టిన వారు కూడా సంతోషంగా ఉంటుంది. దీనివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. పెద్దగాడు వస్తే మనం చక్కగా చెప్పుకున్నాం. రేపు భాగవతం చెప్పుకున్నామా, భగవద్గీత చెప్పుకున్నామా చెప్పండి, మీ ఇష్టం. అలాగే మీకు ఏది అవసరం అది భగవద్గీత. సరే అంటే పరిచయం 18 అధ్యాయాలు అందరూ ఏమి ఉన్నాయి పరిచయం చేస్తాం అంతేగా. అంటే ఒక రోజులో అయిపోయింది కాదు భగవద్గీత. కానీ నేను చెప్పాను కదా, భగవద్గీత రోజుకి 2 శ్లోకాలు. ఆ 2 శ్లోకాలు చదువుకుంటే సంవత్సరంలో పూర్తి అయిపోతుంది. ఆ రకంగా పూర్తి చేస్తుందని చెప్తూ ఈ రోజుకి కార్యక్రమం ముగించుకుంటూ తర్వాత భజన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మనకి ముగింపుకు వచ్చేటప్పుడు మనకి ఇచ్చిన విషయం అండి. ఎల్లుండ శుక్రవారం కదండి, శుక్రవారం అనగానే ఏం చేస్తాం మనం? అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటాం. మనకి ఇక్కడ అమ్మవారు ఎవరు? సీతమ్మ తల్లి ఉంది, కనకదుర్గమ్మ తల్లి ఉంది, చూడండి. పరమేశ్వరుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, మహాలక్ష్మి అమ్మవారు ఉంది. మరి కుంకుమ పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన దేవాలయంలో సామూహిక కుంకుమ పూజ మీరు నిత్యం ఇంట్లో చేసుకోవచ్చండి. మీరు నిత్యం ఒంటరిగా ఇంట్లో చేసుకున్న దానికి ఇక్కడికి వచ్చేసుకున్నది 100 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది. సామూహికంగా చేసుకున్నది ఎప్పుడు కూడా ఫలితం ఎక్కువ ఉంటుంది. నేను ఇంట్లో కూర్చొని చదువుకున్న దానికి మీ 10 మందికి చదివించిన దానికి ఎంత సంబంధం ఉంటుందండి? 10 హృదయాలు స్పందిస్తాయి, అంత ఫలితం ఉంటుంది. అలాగే సామూహికంగా చేసినటువంటి కుంకుమ పూజ ఎక్కువ ఫలితం అందిస్తుంది కనుక ఇల్లండి మీరే కాకుండా మీరు ఒక్కొక్కరు ఒక 10 మందిని తీసుకొచ్చి ఒక 10-30 మంది అంతా నిండిపోయేలా చేస్తే ఆనందంగా చేసుకుంటాం. పూజా ద్రవ్యాలు మాత్రమే తెచ్చుకోండి. మీకు ఏం కావాలి, మీకు ఏది దొరికితే అవి ఏమీ లేదు. లేకపోతే ఆ ఉన్న అట్లా మనం చెప్పుకుందాం. ఏమండి, ఫలం పుష్పం పత్రం తోయం ఇవే ఉండాలని ఏం లేదు. అలాగే అలాగే వాళ్ళు అలవాటు ఉంటుందండి. కుంకుమ పూజలు అలవాటు ఉంటాయండి. బియ్యం అది మీ ఇష్టం, మీరు ఎలా ఇక్కడ ఎలా చేసుకుంటారో అలా తెచ్చుకుంటారు. మేము మాత్రం ఏం పట్టుకెళ్ళాం. ప్లేట్ లో